అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో కొన్నిసార్లు విలువైన వాటిని కోల్పోతూ ఉంటాం, పోగొట్టుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మన నిర్లక్ష్యం కారణంగా వాటిని పోగొట్టుకుంటూ ఉంటే చాలా సందర్భాల్లో మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పోయేవి పోతూనే ఉంటాయి. కొన్నిసార్లు డబ్బులు పోతాయి, కొన్నిసార్లు వెండి బంగారు వస్తువులు పోతుంటాయి. ఎక్కడో పెట్టాను గుర్తు రావట్లేదని ఇల్లంతా వెతుకుతాం, అది దొరకదు. సరే, ఇక వెతికి వేసారిపై ఉసూరుమంటూ ఇక వదిలేసే వాళ్ళు ఎంతోమంది. కొంతమంది ఆస్తి పత్రాలు పోగొట్టుకుంటూ ఉంటారు, కొంతమంది పరువు పోగొట్టుకుంటూ ఉంటారు. పరువు తక్కువ పనులు చేసి సిగ్గు పోగొట్టుకుంటూ ఉంటారు, గౌరవాన్ని కోల్పోతారు. చిల్లర పనులు చేసి చిల్లర మాటలు మాట్లాడి మనుషుల దగ్గర వాళ్ళకున్న గౌరవాన్ని, పరువు, మర్యాదను కోల్పోతూ ఉంటారు. ఇంకా బుద్ధిహీనులైన వాళ్ళు ఉన్నారండి. మనుషుల దగ్గర పరువు పోతేనే బాధ కలిగే విషయం కదా. జీవాధిపతి అయిన దేవుని విలువ గుర్తుపట్టక దేవుణ్ణి దూరం చేసుకునే దౌర్భాగ్యులు ఎంతమందో. గెహజీ ఫర్ ఎగ్జాంపుల్, యోధా ఇస్కరియోతు ఒక ఎగ్జాంపుల్, సౌలు మహారాజు ఒక ఎగ్జాంపుల్. జీవం కలిగిన దేవుని కంటే ఎక్కువగా ఆస్తిపాస్తులు, మనుషులు, అధికారం, వీటికి విలువిచ్చారు వీళ్ళందరూ కూడా. గెహజీ అయినా, యోధా ఇస్కరియోతు అయినా, సౌలు మహారాజు అయినా. అలాంటి వాళ్ళు మన జనరేషన్లో లేరా? నేనైతే చాలామందిని చూస్తున్నా. మన జనరేషన్ యోధా ఇస్కరియోతులు, మన తరం గెహజీలు, మన తరం సౌలు మహారాజు లాంటి వాళ్ళు బుద్ధిహీనులు. దేవుని కంటే లోకాన్ని, లోకాశలను, శరీరాశలను ఎక్కువ ప్రేమించేవాళ్ళు దేవుని పోగొట్టుకుంటారు. ఇలాంటి వాళ్ళు దేవుడు అభిషేకించి పంపిన దేవుని సేవకులను కూడా దూరం చేసుకుంటారు. వీళ్ళు ఏం పోగొట్టుకున్నారో, అది ఎంత విలువైందో, దానివల్ల వీళ్ళు ఎంత నష్టపోతున్నారో వీళ్ళు చచ్చాక దేవుని తీర్పు రోజు వీళ్ళకి అర్థమవుతుంది. అయితే ఈరోజు నేను మీతో చెప్పదలుచుకుంది ఏంటంటే, పోగొట్టుకోవటం అనేది కామన్. అందరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి పోగొట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు. అయితే పోగొట్టుకున్న వాటిని ఎంతమంది తిరిగి సంపాదించుకుంటున్నారు, తిరిగి రికవర్ చేసుకుంటున్నారు చెప్పండి? పోగొట్టుకోవటం కామన్ అంటున్నాం కదా, పోయిన దానిని తిరిగి సంపాదించుకోవటం మాత్రం నాట్ కామన్. అది సహజం కాదు, పోగొట్టుకోవటమే సహజం. పోయినది తిరిగి దొరికించుకోవటం మాత్రం అందరికీ సాధ్యం కాదు, కొందరికే సాధ్యం. ఎవరా కొందరు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి బతికేవాళ్ళు, నిజంగా భక్తిగా బతికేవాళ్ళు, నిజంగా దేవుని ప్రేమించేవాళ్ళు. దేవుని కంటే ఇంకేది ముఖ్యం కాదు, ఎవరు ముఖ్యం కాదు, ఫస్ట్ గాడ్. దేవుని సంతోషపెట్టడానికి ఎంత కష్టమైనా పడతారు, దేనైనా పోగొట్టుకుంటారు, ఎన్ని శ్రమలైనా పడతారు. అలాంటి వాళ్ళతో దేవుడు ఉంటాడు కనుక వీళ్ళు పోగొట్టుకున్నది, వీళ్ళు కోల్పోయిన దానిని తిరిగి దేవుడే తెచ్చి మళ్ళీ వాళ్ళకి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా నేను ఎన్నోసార్లు నా జీవితంలో తెలిసి తెలియక విలువైన వస్తువులను కానివ్వండి, విలువైన వాటిని నేను పోగొట్టుకుంటే, కొన్నిసార్లు నాకు తెలిసిపోతే, కొన్నిసార్లు నాకు తెలియకపోయాయి. దయగల దేవుడు, నేను ఆరాధిస్తున్న నా తండ్రి, నన్ను తన సేవ కొరకు పిలిచి అభిషేకించి పంపిన నా యేసయ్య, నేను పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి నాకు ఇచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలాసార్లు మీకు చెప్పాను నేను. ఒకసారి బ్యాంకు బయట బండి లాక్ చేసేసి తాళం తీయటం మర్చిపోయి బ్యాంకులోకి వెళ్ళిపోయా. అప్పుడు నా పిల్లలు చాలా చిన్నపిల్లలు. మా చిన్న బాబుకి మహా అయితే ఒక సంవత్సరంన్నర వయసు ఉంటుంది, పెద్దోడికి 3 ఏళ్ళు ఉంటాయి. అంత చిన్నపిల్లలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళిపోయాను. పని అయిపోయిన తర్వాత అరగంట తర్వాత బయటకు వస్తూ బండి తాళం తీద్దామని చెప్పి తడుముతుంటే ఏ జేబులో కూడా తాళం దొరకలా. బ్యాంకులో ఎక్కడైనా పారేసుకున్నానేమో అని చెప్పి నేను ఎక్కడెక్కడ బ్యాంకులో తిరిగానో మొత్తం వెతికేసా, ఎక్కడ దొరకలా. చాలామందిని అడిగా, మీరు ఏమైనా తాళం చేయి చూసారా అని. అందరూ చూడలేదని అన్నారు. సరే, ఇక చేసేది లేక ఉసూరుమంటూ ఎవరినైనా మెకానిక్ని పిలిపించి బండి తాళం తీపిద్దాం అనుకొని నేను బయటకు వస్తే నా బండి తాళం బండికే పెట్టినట్టు చూసి ఆశ్చర్యపడ్డా. ఆ బ్యాంక్ దగ్గర లాక్ వేసిన బండ్లు కూడా పోవటం ఫేమస్ అన్నమాట. చాలామంది బండ్లు పోగొట్టుకుంటుంటారు. బండి దొంగతనాలు చేసి దొంగలు అక్కడ ఎక్కువ, తాళాలు వేసిన బండ్లు పోతాయని బాగా పాపులర్ ఆ బ్యాంక్ దగ్గర. అలాంటిది
తాళాలు వేసిన బండ్లే పోతుంటే బండి తాళం దానికే పెట్టి అరగంట పాటు బ్యాంకు లోపలికి వెళ్ళి వచ్చాక నా బండి తాళం దానికే ఉంది, బండి సేఫ్గా ఉంది, ఎవరు దాన్ని తీలే. అలా ఒక్కసారి కాదు, చాలాసార్లు ఏదో ఆలోచనలో పొరపాటున నేను బండి తాళం దానికి ఉంచేసి, కారు తాళం దానికే ఉంచేసి పని మీద వెళ్ళిపోవటం, వచ్చాక చూస్తే అవి సేఫ్గా ఉండటం. ఇది దేవుని కాపుదల కాదంటారా? దేవుని రక్షణ కాదంటారా? నా అమాయకత్వమో, తెలివి తక్కువతనమో, వెర్రితనమో అవి పోవాల్సింది వాటి వల్ల. కానీ దేవుడు వాటిని పోకుండా కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రీసెంట్గా నా పెద్ద బాబుకి లాస్ట్ ఇయర్ 18 years నిండే కదా, లైసెన్స్ ఇప్పిద్దామని చెప్పి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాం. టెస్ట్లన్నీ అయిపోయినాయి. నాన్న బండి తాళం ఎదురా అంటే, నీ దగ్గర ఉండాలి డాడీ అంటాడు. నా దగ్గర లేదు నాన్న, నీ దగ్గరే ఉండాలి చూడంటే, వాడి దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఇద్దరం పరిగెత్తాం బయటికి. అక్కడ కూడా బండ్లు పోతుంటాయి. ఎందుకంటే ఎక్కడో క్యాంపస్ బయట బండి లాక్ చేసి 1 kilometer పాటు లోపలికి నడవాలి ఆర్టీఏ బ్రేక్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి. అక్కడ దిక్కు మొక్కు ఉండదు, సీసీ కెమెరాలు ఉండవు. వచ్చి చూస్తే బండి తాళం మళ్ళీ బండికే ఉంది. ఏంటన్నా నువ్వు తీసావనుకున్నా, నువ్వు తీయద్దా తాళం అంటే, నువ్వు తీసావని నేను అనుకున్నాను డాడీ అని వాడు అంటాడు. సర్లే, మొత్తానికి బండి సేఫ్గా ఉంది. దేవానికి వందనాలు, నువ్వు మాతో ఉన్నావని, మా పొరపాట్ల వలన మేము నష్టపోకుండా నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావని మరొకసారి నువ్వు ప్రూవ్ చేసావు నాయన. నీకు వందనాలు ప్రభువా అని దేవునికి వందనాలు చెల్లించావు. నేను నా కొడుకు, నా పెద్దోడు అంటుంటాడు, చిన్నోడు అంటుంటాడు, నా భార్య అంటుంటుంది, పిల్లలు ఎప్పుడు అంటుంటారు, డాడీ దేవుడు మనతో ఉన్నారు. ఆయన వలనే ఈ ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి మన లైఫ్లో. ఈ అద్భుతాలు ఎక్కడ జరగట్లే, ఎవరికి జరగట్లా. అందరూ వింతగా చూస్తున్నారు. ఎవరికి దొరకని అదృష్టం, ఎవరికి తగలని జాక్పాట్లు, ఎవరికి దొరకని లక్ మీకు దొరుకుతుంది ఏంట్రా? పట్టిందలా బంగారం అయిపోతుంది. ఎప్పుడో ఒకసారి జన్మలో ఒకసారి క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ వస్తేనే మురిసిపోతారు అందరూ. మీరు హై స్కూల్ అంతా క్లాస్ ఫస్ట్ వచ్చి, కాలేజీలో మళ్ళీ స్కూల్ ఫస్ట్ వచ్చేసి, కాలేజ్ ఫస్ట్ వచ్చి, అక్కడ స్కూల్ ఫస్ట్ వచ్చి, పెద్దోడేమో స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయిపోవటం, ఇప్పుడేమో ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో జాబ్ రావటం, చిన్నోడికేమో మరొక ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి ఆఫర్ వచ్చింది. కలలా కనిపిస్తుంది. ఏంటి వరుసగా ఒకటి జరిగితేనే జీవితానికి అది చెప్పుకుంటూ హ్యాపీగా బతికేయచ్చు. అలాంటివి ఎందుకు వరుసగా శుభకార్యాలు, శుభవార్తలు దేవుడు మన జీవితంలో జరిగిస్తున్నాడు. ఆయన ఉన్నాడు, నేను మీతో ఉన్నా అంటున్నాడు ఆయన. మీరు అనుకున్నందుకు అవ్వట్లేదు, ఇవన్నీ నేను చేస్తున్నందుకు అవుతున్నాయని ఆయన తెలియజేస్తున్నాడు. అయితే ఈరోజు పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందటం గురించి ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా మన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిపోయింది, అంటే దొంగతనానికి గురైంది. స్టీవెన్ శాస్త్రి మినిస్ట్రీస్ అనే మన యూట్యూబ్ ఛానల్ ఒక 1.5 నెలల క్రితం దొంగతనానికి గురైంది. అందరికి అర్థమయ్యే భాషలో చెప్తున్నా, హ్యాక్ అయింది. హ్యాక్ చేసినాడు ఎవడో తెలియదు, ఏ దేశానికి చెందినాడో తెలియదు, ఎందుకు చేశాడో తెలియదు. సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చాం. సైబర్ క్రైమ్ పోలీసులకి మేము లిటరల్గా ఫిజికల్గా వెళ్ళాం. ఆన్లైన్లో కూడా కంప్లైంట్ వాళ్ళు ఇప్పించారు మా చేత. చాలా బాగానే పట్టించుకున్నారు. అక్కడున్న డిఎస్పీ కానివ్వండి, సిఐ కానివ్వండి, సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, కానిస్టేబుల్స్ అందరూ కూడా చాలా ప్రేమగా పట్టించుకున్నారు. 1.5 నెలల తర్వాత, ఆల్మోస్ట్ 1 నెల దాటిపోయిన తర్వాత చావు కబురు చల్లగా చెప్పారు. పిలిచి సబ్ ఇన్స్పెక్టర్ మేడం చెప్పింది, మేము చేయగలిగినవన్నీ చేసాం పాస్టర్ గారు. యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ వచ్చింది, అది మీకు ఫార్వర్డ్ చేసాం. ఒక లింక్ పంపించారు, అది మీకు ఫార్వర్డ్ చేసాం. ఇక మీరు ఏం చేయగలరో చేసుకోండి, మా చేతిలో ఇంకేమీ లేదు. వస్తే ఆ లింక్ ద్వారా వచ్చినట్టు, లేదా ఇక రానట్టు, మేము చేయగలిగింది ఏమీ లేదని చెప్పేసింది ఆవిడ. ఉలిక్కి పడ్డాం, షాక్ తిన్నాం. ఎందుకంటే దాదాపు 12 సంవత్సరాలకు పైగా అందులో పాటలు రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాం, అందరికి అందిస్తున్నాం, అద్భుతమైన సందేశాలు అందించాం. నేను పాడిన పాటలు, నా కుటుంబంతో పాడిన పాటలు, ఎన్నో మంచి మెమరీస్ ఉన్నాయి, ఎన్నో మంచి జ్ఞాపకాలు. వాటి వల్ల ఎంతోమంది రక్షించబడ్డారు, ఎంతోమంది దీవించబడ్డారు. కేవలం యూట్యూబ్లో వాక్యం విని బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎందరో, యూట్యూబ్లో వాక్యం విని దేవుని సేవ కొరకు ఫైనాన్షియల్గా స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది. ఆ ఛానల్ మాకు చాలా విలువైంది, చాలా ముఖ్యమైంది. మా కుటుంబంలో
ఒక వ్యక్తి చచ్చిపోతే ఎంత బాధపడతామో, ఒక మనిషిని పోగొట్టుకుంటే ఎంత కుమిలిపోతామో, ఇంచుమించు అంత బాధపడ్డాం. అయితే సేమ్ టైం మా పెద్దోడికి ఒక మంచి ఆఫర్ దేవుడు ఇచ్చాడు. వివరాలు చెప్పలేం కానీ ఒక అద్భుతమైన ఆఫర్ దేవుడు ఇచ్చాడు మల్టీనేషనల్ కంపెనీలో. ఆ ఆనందంలో ఈ బాధ కొంత తగ్గింది, కొంతవరకు దీన్ని మర్చిపోయాం ఆ సంతోషంలో. చిన్నోడికి మరొక చోట ఇండస్ట్రియల్ ట్రైన్కి దేవుడు ద్వారాలు తెరిచాడు కాబట్టి రెండు ఆనందంలో ఆ బాధ కొంచెం తగ్గింది. కానీ బాధే కదా. అయితే ఆ బాధలో మేము దేవునికి మొరపెట్టాం, దేవా నీ సెలవు లేనిది ఏది జరగదు కదా. నిజమే, ఇక్కడ మా పొరపాటు కూడా ఉంది. ఇంకాస్త ఎక్కువగా సెక్యూర్గా అకౌంట్ని కాపాడుకోవాల్సింది. వరుస ప్రార్థనలు, వరుస ప్రయాణాలు, ఒకవైపు పిల్లల్ని చూసుకోవటం, మరొక వైపు దేవుని సేవలో విరామం లేకుండా చాలా చోట్ల ప్రార్థనకి వెళ్ళి రావటం, అలసిపోవటం, చూద్దాం అనుకుంటూనే ఈలోపే డ్యామేజ్ జరిగిపోయింది. ఇక్కడ పిచ్చి ప్రయాణాలు కొన్ని, అనవసరమైన ప్రయాణాలు, దాని గురించి కూడా తర్వాత చెప్పబోతున్నా. ఆ పిచ్చి ప్రయాణాలన్నీ ఇక ఆపేయాలని డిసైడ్ అయ్యాను. అయితే మొత్తానికి దేవునికి మొరపెట్టాం. దేవుడు నాతో మాట్లాడి, అది పోయిన నాడే దేవుడు నాతో మాట్లాడాడు, మీ ఛానల్ మళ్ళీ నేను మీకు ఇస్తానని. కానీ ఇక్కడ పోలీసులు చెప్తున్నారు, సైబర్ క్రైమ్ వాళ్ళు, ఇక ఛానల్ మీకు రానట్టే, పోయినట్టే చెప్పేశారు కన్ఫామ్గా, మీరు ఇంకొక ఛానల్ క్రియేట్ చేసుకోండి అని. అయితే స్టీవెన్ శాస్త్రి ఫౌండేషన్స్ అనే మరొక ఛానల్ మనకుంది, అందులో పాటలు వాక్యాలు అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. కానీ మరి ఇది మా బిడ్డ లాంటిది, మా కుటుంబంలో ఒక వ్యక్తి లాంటిది, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాం. సో ఇంత గ్రోత్ నా ఛానల్ ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఆర్గానిక్ గ్రోత్ అనమాట, న్యాచురల్గా పెరిగింది. సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎలాంటి ప్రలోభాలు పెడుతూ వచ్చిన వాళ్ళు కాదు, బిచ్చమెత్తుకోవాలా, ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని ఒక్కసారి కూడా ఎవరిని నేను బతిలాడుకోవాలా, సంఘస్థులు కూడా బతిలాడాల. తెలుసండి, మన పరిచర్య చెందిన చాలామంది విశ్వాసులు వాక్యం వింటూ నాకు దశభాగ్యం ఇస్తూ సేవలో సాయం చేసేవాళ్ళు కనీసం లైక్ చేయరు, కనీసం కామెంట్ కూడా పెట్టరు. బోర్డు ఎవడు పెడితే నాకేంటి, పెట్టకపోతే నాకేంటి. మీకు అర్థమవుతుందా? ఐ డోంట్ కేర్, పెడితే పెట్టండి లేదా దొబ్బేయండి, నాకు అనవసరం. నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు, కామెంట్ పెడతారు, నచ్చకపోతే మానేస్తారు. ఎవడో లైక్ చేసినందుకు, ఎవరో కామెంట్ పెట్టినందుకు ఈ ఛానల్ ఎదగలేదు. రీసెంట్గా ఈ మధ్య అందరూ సంఘస్థులు పెడుతున్నారు, కానీ లాస్ట్ 11 yearsలో లైక్ చేయగలిగి కూడా చాలామంది లైక్ చేయలే. వాళ్ళ అంతరంగాన్ని వాళ్ళే బయటేసుకుంటున్నారు. మేము ఎందుకు బాగుపడట్లేదని మళ్ళీ నాకు ఫోన్ చేసి ఏడుస్తుంటారు బొడబొడమని చెప్పి. ఇగో ఈ పెంట బుద్ధి ఉన్నందుకే. మీరు ఎక్కడ బ్యాప్టిజం తీసుకున్నారో, ఎక్కడ టైప్ తీస్తున్నారో, ఎక్కడ వాక్యం వింటున్నారో, ఆ పాస్టర్ గారు చెప్తున్న వాక్యాలు మీరు లైక్ చేయకుండా, మీరు షేర్ చేయకుండా, 10 మందికి వాక్యాన్ని అందించకుండా, మీ వంతు పరిచర్యకు చెందిన మినిస్ట్రీ ఛానల్ని ప్రమోట్ చేయకుండా మౌనంగా ఉంటున్నారంటే మీరు దరిద్రులు అయితేనే మౌనంగా ఉంటారు, మంచోళ్ళు అయితే మౌనంగా ఉండరు. పోనీ కామెంట్లు పెట్టడం రాదా, లైక్ చేయడం రాదా అంటే వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పోరంబోకు ఆర్టికల్స్ ఉంటాయి కదా, లోక సంబంధమైనవి, అలాంటి వాటికి పెడతా ఉంటారు లైకులు, షేర్లు, కామెంట్లు. దేవుని వాక్యానికి పెడితే ఈ వాక్యం యూట్యూబ్ వల్ల ప్రమోట్ అవుతుంది, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. పనికి మాల వాటన్నిటికీ లైక్, కామెంట్ పెట్టడం వచ్చిన వాళ్ళు వాక్యానికి ఎందుకు లైక్ చేయట్లేదంటే వాళ్ళు దరిద్రులు కాబట్టి, దౌర్భాగ్యులు కాబట్టి, భక్తిహీనులు కాబట్టి. మరి ఎవరు లైక్ చేయకపోయినా, ఎవరు కామెంట్ పెట్టకపోయినా, ఎవరు ప్రమోట్ చేయకపోయినా ఈ ఛానల్ ఎదిగింది, దేవుడు దాన్ని పెంచాడు. ఇంకో మేము అందరం లైక్ చేయబట్టి ఇక్కడ దాకా వచ్చింది అనే అవకాశం లేకుండా సూపర్ ఉంది కదా. 11 ఏళ్ళుగా మేము కామెంట్ పెడుతున్నాం, మేము లైక్ చేస్తున్నాం, మేము షేర్ చేస్తున్నాం అని ఎవరు అనకుండా అయిపోయింది. ఈరోజు నేను గర్వపడుతున్నా. స్టీవెన్ శాస్త్రి మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఇక్కడ దాకా వచ్చిందంటే, ఈ గ్రోత్ ఉందంటే కేవలం ప్యూర్గా దేవుని కృప, నా కష్టం, నా భార్య బిడ్డల కష్టం, అంతే. ఎవ్వరూ చేసింది ఏమీ లేదు. చేతిలో ఫోన్ ఉంది, లైక్ చేయడానికి, షేర్ చేయడానికి మనస్సు రావట్లేదు చాలామందికి. కానీ ఇప్పుడు సంతోషపడుతున్నా, ఎవరి హస్తం లేకుండా పరిచర్య ఇంత దాకా వచ్చింది. సరే, పోలీసు వాళ్ళు ఇక అవదు అని చెప్పేశారు, వేరే ఛానల్ క్రియేట్ చేసుకోండి, మీరు ముందే జాగ్రత్తగా ఉండాల్సింది, మీరు అలా ఉండాల్సింది, ఇలా ఉండాల్సిందండి అని చెప్పి వాళ్ళు జాలి పడుతున్నారు, బాధపడుతున్నారు. అయిపోయిన పెళ్ళికి మేళాలు ఎందుకు అంటారు కదా, పోయింది. ఇప్పుడు అది రావాలి. ఎలా? దేవుడేమో నీకు ఇస్తానని చెప్పాడు. నా పెద్దోడికి కల వచ్చింది. చాలా ప్రేయర్ఫుల్గా ఉంటారు నా 2 పిల్లలు. ఇది అతిశయోక్తి కాదు, ఇది భజన కాదు, నా పిల్లలు నేను పొగుడుకోవటం కాదు.
ఏది అబద్ధం చెప్పండి, ఏది భజన అంటారు? కళ్ళ ముందు కలబడుతున్న వాస్తవాలు, పిల్లలు ఎలా ఎదుగుతున్నారు, ఎలా ఫ్లరిష్ అవుతున్నారు, దేవుడు వాళ్ళందరి ముందు ఎలా గణపరుస్తున్నాడు పబ్లిక్లో. నేను గణపరచడం కాదు కదా, ఊర్లో దేవుడు హెచ్చిస్తున్నాడు అందరి ముందు. చిన్నోడు కాలేజీ బయట వాడి ఫోటో వేసి బ్యానర్ కట్టారు, కాలేజ్ ఫస్ట్ అని. ఇది అబద్ధం కాదు కదా. పెద్దోడు స్టేట్ లెవెల్ సెలెక్ట్ అవటం అబద్ధం కాదు కదా. ఇప్పుడు ఒక మల్టీనేషనల్ కంపెనీలో వాడికి జాబ్ రావటం అబద్ధం కాదు కదా. కాబట్టి చాలా ప్రేయర్ఫుల్గా భక్తిలో పెంచాను నా ఇద్దరు బిడ్డల్ని. పెద్దోడికి దేవుడు దర్శనం చూపించాడు. డాడీ రాత్రి నాకు కల వచ్చింది, దర్శనం కాదు కల వచ్చింది డాడీ. మన హ్యాక్ అయిపోయిన యూట్యూబ్ ఛానల్ స్టీవెన్ శాస్త్రి మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ మళ్ళీ మనకు వచ్చేసింది డాడీ, దేవుడు మనకి ఇచ్చేశాడు డాడీ అని నన్ను లేపి చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అన్న. తెల్లారగానే పోలీసు వాళ్ళు చెప్పారు మీ ఛానల్కి ఎప్పటికీ రాదు అని. దేవుడేమో ఇస్తా అంటున్నాడు, పోలీసు వాళ్ళు ఏమో రాదు అంటున్నారు. ఎవరిని నమ్మాలి? దేవుణ్ణే నమ్మాలి కదా. సరే, లీగల్గా ప్రొసీడ్ అయ్యాం, లీగల్గా అబద్ధం చెప్పేశారు. ఇక నేనేం చేయగలను అది మొదలుపెట్టా. ఏం చేశాననేది నేను చెప్పను. ఆల్రెడీ నిన్న సంఘ ఆరాధనలో చెప్పేసా. 3 ఆరాధనలు జరిగాయి నిన్న. 3 సంఘ ఆరాధనల్లో వివరంగా చెప్పుకొచ్చా. నాతో పాటు అందరూ ఆనందించారు. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, నాతో పాటు నా పెద్ద కొడుకు చాలా కష్టపడ్డాడు. మొన్నటిదాకా నేను వాడిని చదివించి ఒక స్థాయికి ఆయన తీసుకొచ్చా. ఇప్పుడు వాడు నన్ను దాటి వెళ్ళిపోయాడు టెక్నాలజీలో, ఎడ్యుకేషన్లో, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. ఇప్పుడు వాడు నాకు సాయం చేసి అంత పెద్దోడే అయిపోయాడు. ఇది ఎంత గర్వపడే విషయం అండి. పిల్లలు పుట్టినప్పటికంటే, కొడుకు పుట్టినప్పటికంటే వాడు పెద్దోడే ప్రయోజకుడు అయినప్పుడే కదా తల్లిదండ్రులకు ఆనందం. చాలా సంతోషపడ్డా. నా పెద్ద కొడుకు ప్రయాసతో, వాడి కష్టంతో, వాడి తెలివితో, వాడి సహకారంతో మేమిద్దరం ఉమ్మడిగా ప్రయాసపడితే హ్యాక్ అయిపోయిన ఛానల్ ఎలా హ్యాక్ అయిందో అలాగే తిరిగి మేము తెచ్చుకున్నాం మళ్ళీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోలీసులకి చేత కానిది సైబర్ క్రైమ్ వాళ్ళు వదిలేశారు. దేవుని మహాకృపను బట్టి తిరిగి మేము దాన్ని పొందగలిగాం. సో అసాధ్యమని అధికారులు పక్కన పడేస్తే అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసుకోగలిగినంత తెలివి, పరలోక జ్ఞానం దేవుడు నాకు, నా పిల్లలకి ఇచ్చాడు. ఇందును బట్టి దేవుని మహిమపరుస్తున్నా, దేవుణ్ణి స్తుతిస్తున్నా. నన్ను దూరం చేసుకున్న వాళ్ళు, నన్ను పోగొట్టుకున్న వాళ్ళు గతంలో, సొంత వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఇంత తెలివిని దూరం చేసుకున్నట్టే కదా. దేవుని అభిషేకము, దేవుని ఆత్మ, పరలోక జ్ఞానం లేని మొద్దు మొహాలు ఫ్రెండ్స్ రూపంలో, బంధువుల రూపంలో, సొంతల రూపంలో ఎంతమంది ఉన్న ప్రయోజనం ఏంటి చెప్పండి. 10 లారీల గులకరాలు ఏం చేసుకుంటాం నెత్తిని కొట్టుకోటాక? ఒక్క డైమండ్ చాలు కదా. దేవుని ఆత్మచేత నింపబడ్డ వ్యక్తి, దేవుని పిలుపు కలిగిన వ్యక్తి, పరలోక జ్ఞానం కలిగిన వ్యక్తి డైమండ్లో అంటాడు. విలువ గుర్తుపట్టినవాడు నెత్తిని ఎక్కించుకుంటాడు. ప్రేమిస్తారు, సహకరిస్తారు, చెప్పింది వింటారు. విలువ తెలియని వాళ్ళు ఏం చేస్తారు? పంది ముందు ముత్యాలు వేస్తే పంది ఏం చేస్తుందట? వేసిన వాడిని చీల్చేస్తుందంట, తొక్కుద్దంట వాటిని కాళ్ళతో. అలా చేసుకుంటారు. సో మొత్తానికి దేవుని మహాకృపను బట్టి దేవుడు ఏదైతే నాకు చూపించాడో, నా కొడుకుకి ఏదైతే చూపించాడో అది దేవుడు నెరవేర్చాడు. ఆగస్టు 20వ తారీఖు ఉదయం 10:30 గంటలకి మన ఛానల్ మళ్ళీ మనకు వచ్చేసింది. దేవుడు తిరిగి ఇచ్చేశాడు. పోయిందనేది అంత నిజమో, తిరిగి దాన్ని పొందుకున్నాం అనేది కూడా అంతే నిజం. మళ్ళీ వాక్యాంశంలోకి వస్తున్నా. మీ లైఫ్లో మీరు పోగొట్టుకున్న వాటిని మీరు తిరిగి సంపాదించుకుంటున్నారా? దేవుడు మీతో ఉంటే మీరు తిరిగి పొందుకుంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోకూడదండి. బండికి తాళం పెట్టి వెళ్ళిపోయినా కూడా పోవట్లేదు చూడండి, నా బండ్లు కానీ ఏదైనా. ఆ టైంలోనే, ఏ టైంలో అంటే నేను బ్యాంకు బయట బండికి పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాను చూసారా, ఎగ్జాక్ట్గా ఆ టైంలోనే చాలా దూర ప్రాంతం దేవుని సేవలో వెళ్ళి వచ్చాం కారులో. చిన్నబాబు ఇంకా పాలు తాగే వయసు, 1.5 సంవత్సరాల కంటే కూడా తక్కువ. ఇంకా పెద్దోడు వాడుకుంటే 1.5 సంవత్సరాల పెద్దోడు. ఇంటికి వచ్చేసరికి తెల్లవారుజామున 2 ఎంత అవుతుంది. ఇద్దరు నిద్రపోయారు, పిల్లలిద్దరు. నా భార్య చిన్నోడిని తీసుకుని లోపలికి వెళ్తే నేను పెద్దోడిని తీసుకుని లోపలికి వెళ్ళా. బాగా అలిసిపోయాను. పిల్లల్ని పడుకోబెట్టేసి మళ్ళీ బయటకు వచ్చి కార్ లాక్ చేద్దాం. కార్ లోపల ల్యాప్టాప్ ఉంది, కెమెరా ఉంది, ఖరీదైన వస్తువులు చాలా ఉన్నాయి, విలువైనవి. మళ్ళీ వచ్చి తీసుకెళ్దాం అనుకున్నా. లోపలికి వెళ్ళాను.
లోపలికి ఎత్తుకొని వెళ్ళేసరికి ఇద్దరు పిల్లలు కాస్త మెలకువలోకి వచ్చారు, ఏడుస్తున్నారు. మళ్ళీ వాళ్ళని పడుకోబెట్టి జోగొట్టి ఒక 5 నిమిషాల తర్వాత నాకు తెలియకుండా నేను నిద్రలోకి వెళ్ళిపోయా, నా భార్య నిద్రలోకి వెళ్ళిపోయింది. అది ఎక్కడ అంటే ఊరు బయట హౌసింగ్ బోర్డు కాలనీలో దొంగలకి నిలయం, వ్యభిచారులకు నిలయం. పోలీసు వాళ్ళు మొత్తుకుంటుంటారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, వెళ్ళిపోవచ్చు కదా అని. ఇండిపెండెంట్ హౌస్ కదా, విశాలంగా ఉంటుంది, ఇంటి ముందు ఇంటి పక్క అంతా ఖాళీ స్థలాలు, పొలాలు. ఊరు బయట హౌసింగ్ బోర్డు అంటేనే ఊరు బయట, మళ్ళీ ఆ హౌసింగ్ బోర్డులో మాది ఇంకా ఆఖరిల్లు ఊరు బయట, తుప్పలు తప్ప ఇంకేముండవు. అక్కడ కారు పార్క్ చేశా, మళ్ళీ వద్దాం అనుకుని లోపలికి వెళ్ళిపోయాను, నిద్రలోకి వెళ్ళిపోయా. తెల్లవారుజామున 10 గంటలకి మెలకు వచ్చింది. ఎప్పుడో కనీసం ఇంటి డోర్ కూడా పెట్టుకోవాలి. మళ్ళీ బయటకు వెళ్దాం అనుకున్నాం కదా, గేట్ వేయలేదు, తలుపులన్నీ తీసున్నాయి, బార్లా కారు లాక్ చేయలేదు, డోర్లన్నీ తీసేస్తున్నాయి, అన్ని వస్తువులు బయటికి కనబడుతున్నాయి. 10 గంటలకి మెలకు వచ్చింది, గుర్తొచ్చింది, నేను కారు లాక్ చేయలేదు. బయటికి పరిగెత్తావు నేను నా భార్య, తలుపులన్నీ తీస్తున్నాయి. తలుపులు వేసుంటేనే హత్యలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, మనుషుల ప్రాణానికి సేఫ్టీ లేదు. ఆ రాత్రి ఒక దొంగ కానీ ఎవరిని నమ్మగలం చెప్పండి? ప్రొఫెషనల్ దొంగలు కాకపోయినా పక్కింటి వాళ్ళని నమ్మగలమా? రీసెంట్గా హైదరాబాద్ కుకట్పల్లిలో పక్కింటోని కుర్రాడు, 14 ఏళ్ళ కుర్రాడు సహస్ర అనే పాపని దారుణంగా చంపలేదా? ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరిని నమ్మగలం చెప్పండి? ఒక్కోసారి ఇంటి దొంగను దేవుడు కూడా పట్టుకోలేడు అంటారు కదా, హిందూస్ అంటుంటారు, ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు. ఇంట్లోనే దొంగలు ఉంటారు, మనోళ్ళే మనకి గోతులు దవ్వుతుంటారు, మనోళ్ళే వెన్నుపోటు పొడుస్తుంటారు. ఎవరిని నమ్మగలం? తలుపులు తీసున్నాయి, గేటు తీసుంది, కారు అద్దాలను దించేస్తున్నాయి, లాక్ అయ్యలేదు. పోయినాయేమో అనుకుని బయటికి వెళ్తే అన్ని వస్తువులు సేఫ్గా అలా ఉన్నాయి. కారు తాళాలు దానికి అలా ఉన్నాయి. కారు పోలేదు, కారులోని వస్తువులు పోలేదు, మాకేం కాలా, మా ఇంట్లో వస్తువులు కూడా పోలా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో ఎన్నో ఎన్నో. దేవుడు అడుగడుగునా మాట్లాడుతున్నాడు, నేను నీతో ఉన్నా, నిన్ను పిలిచిన దేవుణ్ణి, నిన్ను నడిపిస్తున్నా, నిన్ను నేను కాపాడుతున్నా. నిన్ను నువ్వు కాపాడుకున్నందుకు నువ్వు సేఫ్గా లేవు. నీ తెలివి వల్ల, నీ కష్టం వలన నువ్వు వరదలటం కాదు. ఇదిగో నేను నిన్ను దీవిస్తున్నా, నీ పిల్లలను దీవిస్తున్నా, నీ పరిచర్యను దీవిస్తున్నా, నిన్ను దీవిస్తున్నాను కనుక నీతో ఉన్న వాళ్ళందరినీ నేను దీవిస్తున్నా అని దేవుడు అడుగడుగునా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హ్యాక్ అయిపోయిన మన మినిస్ట్రీ ఛానల్ తిరిగి పొందటం కూడా దేవుడు స్టాంప్ వేశాడు, నేను మీతో ఉన్నా అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్ను ప్రేమించే వాళ్ళందరూ, మన పరిచర్య వాళ్ళని మేలు పొందిన వాళ్ళందరూ బాధపడతారని నాకు తెలుసు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్, డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఒక ఆయన సైబర్ క్రైమ్ కోసం వెళ్ళినప్పుడు చెప్పాడు. ఆయన చూశాడు మన ఛానల్లో అన్నీ, కొంచెం కొంచెం విన్నాడంట. ఆయన చెప్తున్నాడు, మీ పిల్లల గురించి, మీ కుటుంబం గురించి, దేవుడు ఇచ్చిన మేళ్ళు ఆశీర్వాదాల గురించి పంచుకున్నారు కదా, మీరు పబ్లిక్లో పెట్టేశారు, చర్చిలో కూడా చెప్పేస్తున్నారు. మీ సంఘస్థుల్లో ఎంతమంది ఈ మీ లైఫ్లో జరుగుతున్న శుభకార్యాలు విని చూసి మీ మీద ద్వేషం పెంచుకున్నారో, కుళ్ళుకుంటున్నారో, అసూయ పెంచుకున్నారో మీకు తెలుసా పాస్టర్ గారు అన్నారు. అలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారండి, పోరంబోకు బ్యాచ్ అంతా వెళ్ళిపోయారు గతంలో. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ప్రేమించేటోళ్ళు అంటే అలా అనుకోకండి. ఏమో మీ ముందు నటిస్తున్నారేమో మీరంటే ప్రేమ ఉన్నట్టు. మీ పిల్లలు బాగుపడుతున్నారంటే, సెటిల్ అవుతుంటే, మీ పిల్లలు బాగుపడుతుంటే, సెటిల్ అవుతుంటే, వరదలుతుంటే, మీ లైఫ్లో ఇన్ని మేళ్ళు జరుగుతుంటే అది చూసి బాధపడి ఏడ్చి అసూయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఇక మీదట నా మాట విని మీ లైఫ్లో జరుగుతున్నవన్నీ చర్చ్లో చెప్పకండి, యూట్యూబ్లో పెట్టకండి. మీ మంచి కోసం చెప్తున్నా. బంగారం లాంటి పిల్లల్ని దేవుడిచ్చాడు. అందరి దరిద్రపు చూపు, ఏడుపు మంచిది కాదు మీ పిల్లలకి. అందరితో షేర్ చేసుకోవద్దన్నాడు. ఇప్పుడు మీ ఛానల్ హ్యాక్ అయిందని మీరు బాధపడుతున్నారు, కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చారు. ఇంకెలాగో రాదని అర్థమైపోయింది. మీ శత్రువులు సంతోషపడతారు మీ ఛానల్ హ్యాక్ అయిపోయిందంటే. అమ్మయ్య, ఇక స్టీవెన్ శాస్త్రి పాటలు చూడక్కర్లేదు, మన తప్పులను ఎత్తి చూపుతూ ఖండిస్తూ చెప్పే ఆ ప్రసంగాలు వినక్కర్లేదు. ఛానల్ హ్యాక్ అయిపోయిందని కూల్ డ్రింకులు తాగి, కేకులు కట్ చేసి, బిర్యానీలు తిని, హైఫైలు కొట్టుకున్న దరిద్రుల శత్రువుల్లో బోడు మంది ఉంటారని నాకు తెలుసు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడంటే, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళలాగా మీ ముందు నటిస్తూ మీ సంఘస్థుల మధ్యలో కొంతమంది దరిద్రులు ఉంటారు. ఛానల్ హ్యాక్ అయిందని తెలియగానే
వాళ్ళ ముఖాల్లో నవ్వు ఇలా విరిసి ఉండి ఉంటుంది, చిరునవ్వు వికసించి ఉండి ఉంటుంది, ఒక ఆనందం, ఒక శునకానందం, ఒక సంతోషం. అమ్మయ్య, నేను బాధలో ఉంటే వాళ్ళకి నవ్వు వస్తుందా, ఆశ్చర్యం అనిపించింది. కానీ నిజమే, చూసాను, చాలామందిని చూసాం. ఇంటికి రాగానే మా పెద్దోడు అడిగాడు, డాడీ నిజంగానే మనం బాధలో ఉన్నాం, ఛానల్ పోయిందని మనం బాధపడుతున్న ఈ సందర్భాన్ని బట్టి సంతోషపడే వాళ్ళు ఉన్నారా ఇంకా మన సేవలు అంటే? ఉండే ఉంటారు నాన్న. మరి తప్పు కదా, దేవుడు చూస్తాడు కదా, దేవుడు అంత అంటాడు కదా అంటే, కొంతమంది బాగుపడకపోవడానికి దేవుడు నిత్యం హ్యామరింగ్ అంటారు, సుత్తి పెట్టి కుంకుడుకాయలు కొడితే అది పచ్చడి అవుతుంది చూసారా? కొంతమందిని దేవుడు పచ్చడి నుజ్జు చేస్తున్నాడు. ఏంటంటే ఈ పెంట బుద్ధులు ఉన్నందుకు, ఈ దరిద్ర బుద్ధులు, ఈ నటన, ఈ కపటం. పాస్టర్ గారు బాధలో ఉంటే వాళ్ళకి నవ్వు వస్తుంది, పాస్టర్ గారు సంతోషంగా ఉంటే వీళ్ళకి ఏడుపు వస్తుంది. మళ్ళీ ఈ పాస్టర్ గారికి చెప్తారు, బ్రదర్ మా కోసం ప్రేయర్ చేయండి, డబ్బులు లేవు, హెల్త్ లేదు, అది లేదు, ఇది లేదు. ఈ దరిద్రులు ఎప్పటికైనా బాగుపడతారా? ఎప్పటికైనా. ఇప్పుడు పైగా పోయింది ఏంటిది? మినిస్ట్రీ ఛానల్. మినిస్ట్రీ అంటే దేవుని సేవ. ఈ వాక్యం వలన, ఈ వాక్యాల వలన చాలామంది మారుతున్నారు, బాగుపడుతున్నారు, పాటల వలన ఆత్మీయంగా ఎదుగుతున్నారు. ఇది పోతే దేవుని పని ఆగిపోతుంది. అది కొంతమందికి ఆనందం కలిగిస్తుందంటే వాళ్ళు సైతాన్ పిల్లలు కాక ఎవరు ఇంకా చెప్పండి, వాళ్ళు ఎలా బాగుపడతారు? పెద్దోడు అడిగాడు, దేవుడు చూస్తాడు కదా, లెక్క అడుగుతాడు కదా, శిక్షిస్తాడు కదా అంటే, నాన్న మినిస్ట్రీ ఛానల్ హ్యాక్ పోయింది అనే వార్త వినగానే సంతోషపడ్డ వాళ్ళందరికీ రానున్న రోజుల్లో దేవుడు నవ్వు లేకుండా చేస్తాడు, సంతోషం లేకుండా చేస్తాడు. ఇది జరుగుడు కాక అంటే అందరూ ఆమేన్ అన్నారు. మరి వాళ్ళు అలా దీవించకపోతే ఎలా దీవిస్తావు? ఇంకా దేవుని సేవకు చెందిన ఒక ఛానల్ పోతే నవ్వు వచ్చింది, సంతోషం కలిగింది, అమ్మాయి అనిపించింది అంటే వీళ్ళు బాగుపడరు. ఇంకా దేవుడు తంతాడు. ఇక అలా ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. సౌలు మహారాజుకు పట్టిన గతి పడుతుంది. ఇంకా ఒకవేళ ఈ ఛానల్ ఎప్పటికీ దొరకలేదు అనుకుందామండి, మినిస్ట్రీ ఛానల్ నాకు దక్కల, పోయింది, పోలీసులు చెప్పినట్టు ఎప్పటికీ రాలా, ఇప్పుడు వచ్చేసింది. అందుకే మీరు చూస్తున్నారంటే ఈ వీడియో మన ఛానల్లో, అది తిరిగి నేను రికవర్ చేసుకోబట్టే. ఎలా రికవర్ చేసుకున్నానంటే అది చెప్పను, ఎవరికి చెప్పను. నేను నా కొడుకు ఇద్దరం కలిసి ఏం చేయాలో అది చేసాం, ఎలా చేయాలో చేసాం. ములును ములుతో తీయాలంటారు కదా. సో మరి మాకు కీడు చేయాలనుకున్న వాడిని వదిలిపెడతామా అంత తేలిగ్గా? వాడికి తెలిసి రావాలి కదా. జీవితంలో ఇంకొకసారి ఎవరి జోలికి వెళ్ళకుండా, లైఫ్ టైం వాడు పశ్చాత్తాపడ్డా కూడా రికవర్ చేసుకోలేనంత ఏం చేయాలో అది చేసి పెట్టాం, సమృద్ధిగా పెట్టాం. ఇంకా ఎందుకంటే హాయ్ అంటే హాయ్ చెప్తాం కదా, బాయ్ చెప్తే బాయ్ చెప్తాం. తేడా ఉంటే డబల్ తేడా ఉండాలి. ఎవడైనా మనతో అంకరం ఉంటే డబల్ అంకరం ఉండాలి. ఇది నా ఖచ్చితంగా నేను ఎలాగ ఉంటా. దేవుని మహాకృపను బట్టి ఛానల్ వచ్చేసింది. ఒకవేళ రాకపోతే ఏంటి? ఇది కూడా ఆలోచించాను. ప్రభా, ఎంత ప్రయాసపడ్డామో, ఎంత ప్రయాసపడి రికార్డ్ చేస్తే ఒక పాట పూర్తవుతుందో, ఒక వాక్యం రికార్డ్ అవుతుందో నీకు తెలుసు నాయన. దీని విలువ తెలియని వాళ్ళు లైక్ చేయరు, కామెంట్ పెట్టరు, షేర్ చేయరు. కానీ నీకు తెలుసు కదా ప్రభా, మా ఛానల్ మాకు ఇప్పించు ప్రభా అని ప్రార్థన అయితే చేస్తున్నాం పోయిన రోజు నుంచి. ఒకవేళ నువ్వు ఇవ్వకపోయినా ఇంకొక ఛానల్ మళ్ళీ 0 నుంచి మళ్ళీ ప్రారంభిద్దాం అనుకున్నా. మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసి ఫ్రెష్గా ఒక్కొక్క వీడియో. నాకు నమ్మకం, దేవుడు ఇవ్వలేదంటే ఓకే, దేవుని చిత్తం కాదు. కొత్త ఛానల్ స్టార్ట్ చేసి ఈసారి దాన్ని అన్ని రకాలుగా సెక్యూర్గా పెట్టుకొని, ఎవరు హ్యాక్ చేయకుండా, థెఫ్ట్ గురి కాకుండా ఈసారి అన్ని జాగ్రత్తగా ఉందాం. ఇక ఎంత బాధపడ్డా పోయింది రాదు కదా అని ప్రిపేర్ అయిపోయా. స్టీవెన్ శాస్త్రి ఫౌండేషన్స్ అనే మరొక ఛానల్ మనది ఉంది, అందులో పెట్టడం మొదలెట్టా. ఈ సందర్భంగా చెప్తున్నానండి, మన మెయిన్ ఛానల్ స్టీవెన్ శాస్త్రి మినిస్ట్రీస్ పోవటం ఒక రకంగా పోయి దొరకడం మంచిదే. ఇది ఆ రెండవ ఛానల్ వాడకుండా అలా వదిలేసాం కదా, దాన్ని కూడా వాడటం ప్రారంభించాం. ఇప్పుడు 2 ఛానళ్ళు వాడతారు రెగ్యులర్గా. సో ఇప్పుడు నాలాంటి వ్యక్తిని ఎవడైనా కెలికితే నేను ఇంకాస్త వరిదిలుతా, ఇంకాస్త పైకి వెళ్తా. సనుగుతూ, గునుగుతూ, బాధపడుతూ, ఏడుస్తూ కింద కూర్చోను. చిన్న నష్టం జరిగిందంటే అక్కడ నుంచి గుణపాఠం నేర్చుకొని మళ్ళీ ఆ నష్టం జరగకుండా, రిపీట్ అవ్వకుండా కేర్ తీసుకొని ఆ నష్టానికి 100 రెట్లు లాభం పొందడానికి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. సో స్టీవెన్ శాస్త్రి ఫౌండేషన్స్ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా పెడతా, అందులో పాటలు పెడతాను, వాక్యాలు పెడతా, ఏం పెడతా అన్నది మీరే చూడండి.
సరే, ఏదేమైనా మన ఛానల్ పోయినప్పుడు నాతో పాటు దుఃఖించిన వాళ్ళందరినీ ప్రభు ఆదరించునుగాక. మీ దుఃఖ దినాలు సమాప్తం కావాలని నేను దేవునికి మొరపెడుతున్నా. నేను ఏడిస్తే నాతో ఏడ్చేటోళ్ళు, నేను సంతోషపడుతున్నప్పుడు నాతో పాటు సంతోషపడేటోళ్ళు అందరూ వర్ధిల్లునుగాక. దేవుడు వాళ్ళని దీవించునుగాక. వారిని, వారి కుటుంబాలను, వారి చేతి పనులను ప్రభు వర్ధిల చేయునుగాక. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ డిఎస్పీ గారు చెప్పినట్టు ఎవరైనా ఒకవేళ నా ముందు నా వాడిలాగా, నా మనిషిలాగా నటిస్తూ, నేను బాధలో ఉంటే ఆనందిస్తూ, నేను సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళ బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నారంటే వాళ్ళు నశించునుగాక యేసునామములో. అలాంటి వాళ్ళు వర్తిల్లకూడదు. పాము లాంటి వాళ్ళు, పాము కనబడితే చంపుతాం కదా వెంటబడి, తేలుని పాలు పోసి పెంచాం కదా. సో అలాంటి కపటస్తులు, పాము లాంటి, తేలు లాంటి మోసగాలు ఇంకా ఎవరన్నా ఉంటే, నేను గుర్తుపట్టలేకపోతే, అది నిజమే అయితే ఒకవేళ మన ఛానల్ పోయిందనగానే మురిసిపోయి సంతోషపడిపోయి అది దొరకకూడదని కోరుకుంటే ఒకవేళ, అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా దేవుని చేత నాబాలులాగా మొత్తబడునుగాక, నాశనం అవునుగాక. బాగుపడకూడదు, ఖచ్చితంగా బాగుపడకూడదు. విషసర్పాలు అంతం అవ్వాలి, క్రూర మృగాలు నాశనం అవ్వాలి. సో అందరూ ప్రార్థన చేయండి నాతో పాటు. ఆ పాస్టర్ గారు, ఆయన కుటుంబం బాధలో ఉంటే ఆ బాధ చూసి ఆనందించే శునకాలు, సర్ప సంతానాన్ని ప్రభా నువ్వు తల చిత్తగొట్టు, ఇక జీవితంలో వాళ్ళు సంతోషపడకుండా, నెమ్మది లేకుండా చేయను ఆయన అని అందరూ ప్రార్థన చేయండి. నన్ను ప్రేమించేవారు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే మన ఇంటిని తవ్వుతున్న పందుకోకుని ఏం చేస్తాం? బోను పెట్టి పట్టేస్తాం కదా, చంపుతాం పట్టుకొని. సో మన పరిచర్య నాశనాన్ని కోరి, మా కుటుంబాన్ని, కుటుంబం యొక్క పతనాన్ని కోరే పందుకొక్కులు లాంటి వాళ్ళు, ఎలకలు లాంటి వాళ్ళు, గుంటనక్కలు లాంటి వాళ్ళు ఎవరో తెలియదు ఉంటే ఒకవేళ వాళ్ళని దేవుడు కొట్టి చంపాలని కోరుకుంటున్నా, నాశనం అవ్వాలని నేను కోరుకుంటున్నా. సో దేవుని వాక్యంలో కూడా యేసు ప్రభు ఎంతో చక్కగా చెప్పారు. ఒక స్త్రీకి 10 వెండి నాణాలు ఉంటే అందులో ఒకటి ఆమె పోగొట్టుకుందంట. అప్పుడు ఆమె ఏం చేసిందంటే దీపం వెలిగించి, చూడండి లోకాసువార్త 15వ అధ్యాయము 8 నుండి 9 వరకు మీరు చదువుకోండి. 10 వెండి నాణాల్లో ఒకటి పోతే ఆమె ఏం చేసిందట, ఆ స్త్రీ దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అంటాడు యేసయ్య. అది దొరికినప్పుడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, పోయింది. ఆమె దీపం వెలిగించింది, శ్రద్ధగా వెతికితే దొరుకుతుంది అంటున్నాడు యేసయ్య. దీపం అంటే దేవుని వాక్యం. మనందరం పోగొట్టుకుంటాం, కానీ అందరికీ తిరిగి దొరకవు అన్నీ. ఎందుకంటే అందరి దగ్గర దీపం లేదు, చీకట్లో బతుకుతున్నారు. దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏది ఎక్కడ ఉంది, ఏది దారి, ఏది దారి కాదు అనేది తెలియాలంటే మనం చీకట్లో నుంచి బయటికి రావాలి, మనకు ఒక దీపం కావాలి. ఎవరెవరైతే వాక్యపు వెలుగులో బ్రతకరో వాళ్ళు చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్నవాడు తట్టుకొని పడతాడు ఖచ్చితంగా. ఒకవైపు వెళ్తున్నాను అనుకుని మరొక వైపు వెళ్తాడు, వాడు మిస్లీడ్ అవుతాడు, రాంగ్ ప్లేస్లోకి వెళ్తాడు, రాంగ్ రూట్లోకి వెళ్తాడు, ఖచ్చితంగా దెబ్బతింటాడు. చాలామంది దేవుని వాక్య క్రమానికి లోనవ్వకుండా బతుకుతున్నారని చెప్పాను చాలాసార్లు. వాక్యపు వెలుగులో బతకట్లా, అడ్డగోలుగా నేను బాగున్నాను, మేము బాగానే ఉన్నాం. ఇలా ఎప్పటిదాకా అనుకుంటారంట? ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయినను అది తుదకు నాశనానికి నడిపిస్తుంది అని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. సరి అయినదిగా కనిపించేవని సరైనవి కాదు. నేను బాగోలేదు, మేము బాగోలేదు, మేము దెబ్బతింటున్నాం, దెబ్బ తింటూనే ఉన్నాం, మేము నాశనం అవుతున్నాం, ఎందుకు బ్రదర్ అని ఎంతమంది నన్ను అడిగారో అంతమంది మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. నాకేం జవాబు చెప్పకర్లా, మీకు మీరు జవాబు చెప్పుకోండి. ఎందుకు దెబ్బతింటున్నారు? ఎందుకు మీకు నెమ్మది లేదు? ఎందుకు సంతోషం లేదు? మీకు ఎందుకు స్వస్థత లేదు? ఊర్లో ఎవ్వడికి లేని మాయ రోగాలు, మాయ జబ్బులు వెతుక్కుంటూ ఎందుకు మీకే దాపురిస్తున్నాయి? దేవుడు మీతో లేడు. ఎందుకు లేడు? మీరు చీకట్లో బతుకుతున్నారు, వాక్యపు వెలుగులో మీరు బతకట్లా. యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో 10 వెండి నాణాల్లో ఒక నాణాన్ని పోగొట్టుకున్న స్త్రీ దీపము వెలిగించి ఇల్లంతా ఊడ్చితే ఆమె తిరిగి పొందదా అంటాడు యేసయ్య. సో దీపము వెలిగించడం అంటే వాక్యపు వెలుగులో బ్రతకటం, వాక్యానుసారంగా బ్రతకటం. ఇది దేవుని వాక్య ప్రకారం మీరు చేస్తున్న తప్పు అన్నప్పుడు మంచోడైతే, నీతిమంతుడైతే, భక్తుడైతే వెంటనే మారతాడు.
ఒకడు మారట్లేదంటే వాడు ప్యూర్ 24 క్యారెట్ దొంగ, పెద్ద భక్తిహీనుడు అన్నమాట. నన్ను నేను వెంటనే మార్చుకుంటుంటా. ఆ భక్తిహీనతలో వాక్యానికి వ్యతిరేకమైన లైఫ్లో నేను ఒక్కరోజు ఒక క్షణం కూడా కొనసాగను, అంత డేర్ చేయను నేను. దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు దేవుడు శపించాడు. దావీదు భయపడ్డాడు. డబ్బులు పోతే పర్వాలా, పిల్లలు ఒకళ్ళొకళ్ళు పొడిచి చచ్చిపోయినా సరే తప్పు చేశాను అనిపిస్తా, కానీ దేవుడు నన్ను వదిలేస్తాడా, ఆయన ఆత్మను నా నుండి తీసేస్తాడా అని భయపడి వెంటనే దావీదు దేవునికి మొరపెట్టాడు. చూడండి, మీ కొరకు నేను చదివి వినిపిస్తా. 51వ కీర్తనలో దావీదు మొరపెడుతున్నాడు దేవునికి. ఏమని? 51వ కీర్తన 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. 11వ వచనంలో అంటాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడండి? నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయద్దు. సౌలుని దేవుడు ఎలా తోసేశాడో దావీదు చూశాడు. సౌలులో నుండి దేవుడు తన ఆత్మను ఎలా తీసేశాడో దావీదు చూశాడు. దేవుడు తన ఆత్మను తీసేసి సౌలు నుండి దేవుడే ఒక దురాత్మను పంపించాడు సౌలు మీదకి. ఆ దురాత్మ అతన్ని వేధించడం ప్రారంభించింది. దురాత్మ చేత ఆవహించబడ్డా, నింపబడ్డా, నడిపించబడుతున్న సౌలుకి నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, పిచ్చి పడుతుంది. ఏం తక్కువైంది నెమ్మది లేకపోవడానికి? డబ్బు లేదంటే డబ్బు ఉంది, అధికారం ఉంది, బంగారం లాంటి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు, చాలామంది భార్యలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ వీడికి నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, సంతోషం లేదు. ఎందుకు? దేవుడు తన ఆత్మను సౌలు నుండి తీసేశాడు. ఎందుకు తీసేశాడు? ఇది తప్పు అన్నప్పుడు పశ్చాత్తాపడకుండా, సిగ్గుపడకుండా, అయితే ఏంటి, నేను తప్పే చేస్తా, నేను అలాగే ఉంటా అని ఈ మూర్ఖత్వం, ఈ వంకరతనానికి అతను భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఏం చెల్లించుకున్నాడు? లాస్ట్ సండే వాక్యం వినండి. ఒకటే రోజు తన 3 కొడుకులు తన కళ్ళ ఎదుట చావటం చూశాడు, తన పిల్లల చావును చూశాడు, ఇజ్రాయేలీలు చావటం చూశాడు, ఓడిపోవటం చూశాడు, తనను తాను పొడుచుకొని చచ్చిపోయాడు. ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? దేవుణ్ణి లెక్క చేయకపోవటం, వాక్యపు వెలుగులో బతకకపోవటం. దావీదు బతకగలిగినప్పుడు సౌలు ఎందుకు బతకల? నువ్వు తప్పు చేసావు దావీదు అని నాతాను ప్రవక్త గద్దించినప్పుడు దావీదు నాతాను మీద తిరగబడలా, ద్వేషం ఎంచుకోలే. వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చి, అవును ప్రభువా, నేను చేసిన తప్పే, నన్ను క్షమించు అని ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. మళ్ళీ ఆ తప్పు చేయలే జీవితంలో. కానీ సౌలు ఏం చేశాడు? సమూయేలు ప్రవక్త సౌలు గద్దించగానే సమూయేలు ప్రవక్త దుప్పటి చెంగు పట్టుకొని లాగితే అది 2గా చిరిగిపోయిందంట. అప్పుడు సమూయేలు అంటాడు, నా దుప్పటి ఎలాగైతే చినిగిందో 2 ముక్కలైందో, నీ రాజ్యం దేవుడు నీ నుండి తీసేసి నీకంటే మెరుగైన నీ పొరుగు వాడికి ఇస్తున్నాడు అని అంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమూయేలు ద్వారా దేవుడు చెప్తాడు. ఎప్పుడైనా దేవుడు మన దగ్గర నుంచి ఉన్నది ఏదైనా తీసేశాడంటే భక్తిగా బతుకుతున్నప్పుడు అంతకంటే మెరుగైంది ఇస్తాడని అర్థం. సౌలు తప్పు చేశాడు, సౌలు అన్ని రాజుగా తీసేశాడు, అంతకంటే మెరుగైన వాడిని రాజును చేశాడు దేవుడు. దేవునికేమీ నష్టం లేదు, ఇజ్రాయేలుకేమీ నష్టం లేదు. ఛానల్ హ్యాక్ అయింది, అది తిరిగి వచ్చేసింది, దేవుడు ఇచ్చేశాడు. కానీ ఈ టైంలో నేను వాడకుండా పక్కన పడేసిన దాదాపు 400 మంది సబ్స్క్రైబర్స్తో ఒక ఛానల్ని మళ్ళీ వెలిగించా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు 2 ఛానల్స్ ఉన్నాయి మనకి. అది హ్యాక్ అవ్వకపోతే ఒకటే వాడేవాడిని, అది హ్యాక్ అవటం వలన అలర్ట్ అయిపోయాను, కళ్ళు తెరిచి వెంటనే 2టిని వాడటం ప్రారంభించా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దావీదులో ఆత్రత చూడండి. నీ సన్నిధిలో నుంచి తోసేయొద్దు, నీ ఆత్మ నా నుండి తీసేయొద్దు. మనుషులు 10 మంది పోతే 20 మంది వస్తారండి. ఒకరికి మనం నచ్చకపోతే ఇంకో 2కి నచ్చుతామండి. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు కదా. అందరికీ అన్నిసార్లు నచ్చం, అందరినీ అన్నిసార్లు ఇంప్రెస్ చేయలేం మనం. కానీ నిన్ను రక్షించిన దేవుని ఇంప్రెస్ చేయకపోతే, ఆయనకి నువ్వు నచ్చకపోతే, నువ్వు ఆయనకి సంతోషకరంగా బతకకపోతే అదేం బ్రతుకు నీ బ్రతుకు? ఇంకా అలా బ్రతుకుతూ మళ్ళీ దేవుని సేవకుడి దగ్గరకు వచ్చి నాకెందుకు స్వస్థత లేదు, నాకెందుకు నెమ్మది లేదు అంటే నీకు ఎన్నిసార్లు చెప్తాం, అరిగిపోయిన రికార్డు లాగా కదా. సరే, దీపం వెలిగించి వాక్యపు వెలుగులో
ఎవరెవరైతే తమ జీవితాన్ని శ్రద్ధగా పరిశీలించుకుని ఊడ్చిదంట చూడండి, నేను ఎక్కడ తప్పు చేశా, ఏం తప్పు చేశా. ఊడవటం అంటే అదే పరిశీలించుకోవటం, శుభ్రంగా నిన్ను నువ్వు పరీక్షించుకోవటం, స్క్రూటినీ అంటారు. నిన్ను నువ్వు పరిశీలించుకోవటం, ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ వెనకబడ్డావు, ఎక్కడ పప్పులో కాలేసావు, ఇప్పుడు నువ్వేం సరి చేసుకోవాలి. నీకు తెలియకపోతే పాస్టర్ గారిని అడగాలి కదా. అలా చేస్తే దొరుకుద్దంట, అప్పుడు ఆమె సంతోషపడుతుందంట. ఇంకా దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనంలో, అటువలే మారు మనస్సు పొందు ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. నేను పోయినది దొరికితే మనం ఎంత ఆనందిస్తామో, ఒక పాపి రక్షించబడితే పరలోకమందున దేవుని దూతలు పండగ చేసుకుంటారట, ఆనందిస్తారట. మరి మీరు ఎంతమందిని రక్షణలోకి నడిపిస్తున్నారు చెప్పండి. యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మంచి మంచి సందేశాలు రికార్డ్ చేసి శ్రమ కోర్చి ఎడిటింగ్ చేసి మీకు అందిస్తున్నా. అది మీరు లైక్ చేయకపోతే ఏదో ఒక కామెంట్, ప్రైజ్ రావడానో, వాక్యం బాగుందనో లేదా బాగోలేదనో ఏదో ఒక కామెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి రెగ్యులర్గా మీరు షేర్ చేస్తే ఎవరో ఒకరైనా మారతారుగా. కొంతమంది దరిద్రులు నా ముందు కటింగ్ ఇస్తుంటారు, సువార్త చెప్తున్నట్టు, సాక్ష్యం చెప్తున్నట్టు. డర్టీ ఫెలోస్. నాకు తెలిసిపోతుంటుంది వీళ్ళు ఎవరికి సువార్త చెప్పట్లేదని. ఎలాగో చెప్పమంటారా? 2 రోజుల క్రితం ఒక రేషన్ షాపుకు చెందిన ఒక ఆయన కాల్ చేశాడు. చేసి ఆయన సమస్యలు చెప్పుకుంటూ ఉన్నాడు. నేను అడిగా, అసలు నా ఫోన్ నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు? విజయవాడలో కార్ డ్రైవర్ ఒక ఆయన ఉన్నాడండి, నా పేరు గుర్తు రావట్లేదు అని అంటే, నాగరాజు అన్న. నాగరాజు గారు ఇచ్చారన్నారు. నాగరాజు బ్రదర్ ఇచ్చాడంటే నా ఫోన్ నెంబరు. మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గర నీకు నెంబర్ దొరుకుతుంది, దేవుడు ఉన్నాడు ఆయనతో. ఇదిగో ఆయన యూట్యూబ్ ఛానల్, ఇది మా ఛానల్, ఆయన ఛానల్ కాదు, ఇది మా మినిస్ట్రీ ఛానల్. కాబట్టి ఇందులో వీడియోస్ చూడు, బాగుపడతావు. ఇగో ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నా, పాస్టర్ గారికి కాల్ చేయి. ఎంతమందికి ఈయన సువార్త చెప్పాడో అంతమంది నాకు కాల్ చేస్తుంటారు. కాబట్టి ఈయన సువార్త చెప్తున్నాడని నాకు తెలుసు. సువార్త చెప్పే పద్ధతి ఇది. ఆయన నా ఫోన్ నెంబర్ ఇవ్వకుండా యూట్యూబ్ ఛానల్ దగ్గర నడిపించకుండా, ఆయనే ఒక చిన్న గురువులాగా, ఆయనే ఒక చిన్న పాస్టర్ లాగా, ఒక సువార్థికుడిలాగా మొత్తం ఆయనే చెప్దాం అనుకున్నాను అనుకోండి, వాళ్ళు మారరు, ఎప్పటికీ బాగుపడరు. ఎందుకంటే ఆయన పిలుపది కాదు. ఆయన పని ఆయన చేసుకుంటూ, డ్రైవింగ్ చేసుకుంటూ ఆయనకి ఎదురుపడ్డ వాళ్ళందరికీ స్వార్థ అందిస్తున్నాడు. ఇంకా మెరుగైన వ్యక్తులుగా వాళ్ళు తీర్చిదిద్దడానికి నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాడు, యూట్యూబ్ ఛానల్ పరిచయం చేస్తున్నాడు. ఒక్క నాగరాజు బ్రదరే కాదండి, కొత్త కుటుంబం ఒకళ్ళు మన సంఘానికి వచ్చారు. ఆరాధన వాక్యం అంతా విన్నాక ఆఖరణ ఎవరి ద్వారా వచ్చారమ్మా మీ చర్చ ఎలా పరిచయం అయిందంటే, వాణి అనే సిస్టర్ పరిచయం చేసిందండి. ఎప్పటి నుంచో అడుగుతుందండి వాణి, చర్చికి రమ్మ, నేనే రావట్లేదు, తప్పు చేశాను, ఇంతకుముందే వచ్చి ఉంటే ఇంకా నాకు మేలయ్యేదని చెప్పింది ఆవిడ. ఇలా ప్రతి ఊర్లో ఎక్కడో ఒక చోట మనుషులు కొత్త వాళ్ళు నాకు పరిచయం అవుతూ ఉంటారు. పరిచయం అయ్యి ఎవరి ద్వారా నేను వాళ్ళకి పరిచయం అయ్యానో, నా ఫోన్ నెంబర్ వాళ్ళకి దొరికిందో వాళ్ళని వెంటనే అడుగుతా, మనకు యూట్యూబ్ ఛానల్ ఉందమ్మా, అక్కడ వాక్యం ఏంటంటే ఆల్రెడీ చెప్పారండి, వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను, మీ వాక్యాలు ఆల్రెడీ చూసేసా, చాలా కాలంగా చూస్తున్నా, ఇప్పుడు లేట్గా ఫోన్ చేశాను, మీకు లేట్గా మిమ్మల్ని కలిసా అంటారు. నిజంగా మంచోళ్ళు అయితే మీరు ఈ పరిచయకి చెందిన వాళ్ళు అయి ఉండి ఎవరికో సువార్త చెప్తున్నారు, మీరు ఎందుకు యూట్యూబ్ ఛానల్ ఎవరికి పరిచయం చేయట్లా? మేము పరిచయం చేస్తున్నాం బ్రదర్, యూట్యూబ్ ఛానల్ పరిచయం చేస్తున్నాం, మీ పాటల పుస్తకాలు ఇస్తున్నాం, మ్యాగజైన్లు పంచుతున్నాం. ఏదిరా నువ్వు అందరికి ఇస్తూ పోతే నీ తరపున ఒక్క వ్యక్తి కాల్ చేస్తున్నాడా? ఒక్క వ్యక్తి చర్చకు వస్తున్నాడా? ఒక్క వ్యక్తి బ్యాప్టిజం తీసుకుంటున్నారా? క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అనే సామెత ఉంది. నేను చిన్నప్పుడు వినేవాడిని పెద్దవాళ్ళ దగ్గర. ఏంట్రా కనబట్లంటే, ఫుల్ బిజీ బాబు, ఖాళీ లేదండి అంటాడంటే వాడు పనికిమాలోడు. ఏం పని చేస్తాడంటే, అబ్బో చాలా పనులు చేస్తున్నా, పొద్దున్న లేస్తే రాత్రి దాకా నేను ఫుల్ బిజీ, బిజియెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ తెలుసా అంటే, అంత బిజీగా ఉన్నావా? మరి ఎంత ఉందో ఆదాయం అంటే, దమిడి ఆదాయం అంటే రూపాయి కాదు కదా, 10 పైసలు కూడా కాదు, 10 పైసలు కూడా తక్కువ. ఆదాయం లేని పనులు, లాభం లేని పనులు, పిచ్చి పనులు, దేవునికి పనికిరాడు, కుటుంబానికి పనికిరారు, సంఘానికి పనికిరారు, అయినా బిజీ. సరే, నాకు అర్థమైపోతుంటుంది. ఇవాళ ఛానల్ హ్యాక్ అయిన కరెక్ట్గా దాదాపు 1-2 రోజుల ముందు, 1-2 రోజుల ముందు అంతే, కొత్త సంఘాలు ప్రారంభించాం. మళ్ళీ చర్చ్ ప్లాంటేషన్ జరిగింది. మొత్తం 4 సంఘాలు కొత్తగా ప్రారంభించాం. అందులో 2 సంఘాలు గతంలో సంఘ ఆరాధనలు చాలా ఏళ్ల పాటు జరిగించిన సంఘాలు. కొన్ని కారణాలను బట్టి, బయటకు చెప్పలేని కారణాలను బట్టి అక్కడ ఆరాధనలు తాత్కాలికంగా ఆపటం జరిగింది. వాటిని మళ్ళీ పునరుద్ధరించాం.
అలాగే 2 కొత్త ప్రాంతాలలో మళ్ళీ సండే వర్షిప్స్ ఫ్రెష్గా స్టార్ట్ చేసాం. అవి స్టార్ట్ చేసామనే సంతోషంలోనూ ఛానల్ హ్యాక్ అయింది. సో ప్రతి ఆదివారం నేను ఇప్పుడు దాదాపు 2 నెలలుగా ఆల్మోస్ట్ 2 మంత్స్గా 3 ఆరాధనలు జరిగిస్తున్నా. సండే వచ్చిందంటే 3 ఆరాధనలు, ఇంకా ఫుల్ అలసిపోతా, ఓపిక ఉండదు. ఈ కొత్త సంఘాలు ఎలా ప్రారంభించామో తెలుసా అండి? పాతవి పునరుద్ధరించాము 2 అన్నా కదా, అవి కాదు. కొత్త సంఘాలు ఎలా ప్రారంభించామంటే ప్యూర్గా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను పరిచయమై నన్ను తెలుసుకున్న విశ్వాసులు బాప్తిసం తీసుకుని రక్షించబడి వాళ్ళు వేరే వాళ్ళకు సువార్త చెప్పి, అలాగే మన సంఘస్థులు సువార్త చెప్పి, ఇలా మన విశ్వాసులు వేరే వాళ్ళని విశ్వాసులుగా మార్చి తీసుకొచ్చిన గుంపుకు ఒక కొత్త సంఘంగా ఫామ్ అయింది. మీరు నిజంగా ఎవరికైనా సువార్త ప్రకటిస్తే, మీ సువార్త ప్రకటనలో యథార్థత ఉంటే, మీరు దేవుని మీద ప్రేమతో ఒక వ్యక్తి రక్షించబడాలని ఆ వ్యక్తి మీద ప్రేమతో మీరు సువార్త ప్రకటిస్తే, మొదటగా ఆ మంచి మనిషి చేసే పని ఏంటో తెలుసా? మీరు వెళుతున్న మీ సంఘ కాపరి దగ్గరికి నడిపిస్తారు. మీ చుట్టూ తిప్పుకోరు. మీ చుట్టూ ఎంత తిరిగినా జోగి రాసుకుంటూ రాలేదు బూడిదంట. మీరు చర్చకొచ్చి ఒక పాస్టర్ గారికి టైట్ ఇస్తూ వాక్యం వినేదే మీరు బిలీవర్ కాబట్టి, మళ్ళీ ఇంకో బిలీవర్ని మీ చుట్టూ తిప్పుకుంటే ఏం ప్రయోజనం? వాళ్ళ జీవితాలు నాశనం చేసే రైట్ మీకు ఎక్కడది అసలు? దేవుడు మూతి మీద తరడా పట్టుకొని, నీ హోదా ఏంటి? నువ్వు టీచర్వా, లేకపోతే డాక్టర్వా, నువ్వు ఎంప్లాయీవా, బిజినెస్ మ్యాన్వా, సేల్స్ మ్యాన్వా? నేను పాస్టర్ని, నేను చెప్తున్నా, పాస్టర్ కాబట్టి నా పని నేను చేస్తున్నా. పాస్టర్ కాని వ్యక్తి ఒకటి పాస్టర్ లాగా బిల్డప్ ఇస్తూ కటింగ్ ఇస్తూ సువార్త చెప్తున్నానని చెప్పి విశ్వాసులు తన చుట్టూ తిప్పుకున్నాడు అనుకోండి, వాళ్ళు ఎలాగో నాశనం అవుతారు. ఆ విశ్వాసుడు ఇతని పాపాల చిట్టాలో అది కూడా చేరుతుంది మరి. సో కొత్త సంఘాలు ప్రారంభించాం. ఆ కొత్త సంఘాలలో విశ్వాసులు అందరూ కూడా ఇప్పుడు హ్యాక్ అయిపోయి దొరికిన యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళీ పరిచయమైన వాళ్ళే. ఇక వాక్యం ముగించే ముందు బైబిల్లో నుంచి 2 సంఘటనలు మీతో పంచుకొని ముగిస్తా. ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె పోయిందంట. అతను వెతికినప్పుడు దాన్ని కనుగొన్నాడంట. ప్రహిస్తాడు. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసుప్రభువు చెబుతున్నాడు, 99ని కొండల మీద విడిచిపెట్టి వెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడా, వాడు దాన్ని కనుగొనిన యెడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైస్తలాడ్. హల్లెలూయా. పోయిన గొర్రె దొరుకుద్దని యేసయ్య చెప్తున్నాడు. పోయిన నాణము దొరుకుద్దని యేసయ్య అంటున్నాడు. అంటే పోగొట్టుకున్న వాళ్ళు వెతికితే, దేవుని సహాయంతో వెతికితే, వాక్యపు వెలుగులో వెతికితే, దేవుడు సహాయపడితే ఖచ్చితంగా దొరుకుతాయి. మీ జీవితంలో ఎప్పటిదాకా మీరు ఏం పోగొట్టుకున్నారో ఒకసారి ఆలోచించండి. పోయినవి మళ్ళీ మీరు దొరికించుకున్నారా? దొరికించుకుంటే కంగ్రాట్స్, దేవుడు మీతో ఉన్నాడు. వస్తువులు కానీ, డబ్బు కానీ, ఆస్తులు కానీ, బండ్లు కానీ, మనుషులను కూడా నేను పోగొట్టుకోవాలా. నన్ను వద్దని వెళ్ళిపోయిన వాళ్ళందరూ వాళ్ళు నన్ను పోగొట్టుకున్నారు, నేను వాళ్ళని పోగొట్టుకోవటం కాదు. ఎందుకంటే వాళ్ళకంటే మెరుగైన విశ్వాసులు నాకు చాలామంది దొరుకుతారు. కానీ నమ్మకంగా చెప్తున్నా దేవుని సాక్షిగా, ఒకసారి నేను పరిచయం అయినాక కొంతకాలం నాతో ఉన్నాక నన్ను వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళీ నాలాంటి దైవజనుడు వాళ్ళకి దొరకడు, నాకంటే మెరుగైన వాళ్ళు కూడా దొరకరు. ఘంటాపదంగా చెప్తున్నా. ఇది అతిశయోక్తి కాదు. ఏదో ఒకరోజు వాళ్ళకి అర్థమవుతుంది, పోగొట్టుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. సో పోగొట్టుకున్న ప్రతివాడు తెలివైన వాడైతే వెతికి తాను పోగొట్టుకున్న దాన్ని దక్కించుకుంటాడు. తెలివైన వాడైతే. బుర్రలేనోడైతే పోగొట్టుకున్న దాని విలువ గుర్తుపట్టాడు, ఎప్పటికీ దానికోసం ట్రై చేయడు. దావీదు లైఫ్లో కూడా ఒకసారి తన భార్యలను పోగొట్టుకున్నాడట, ఆస్తులు పోగొట్టుకున్నాడు. సిక్లగు అనే ప్రాంతానికి తిరిగి వచ్చేసరికి భార్యలు లేరట, ఆస్తులన్నీ కాల్చబడి ఉన్నాయి. చూడండి, 1 సమూయేలు 30వ అధ్యాయము 3వ వచనం. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. చూసారా, భార్యలు, కుమారులు, కుమార్తెలు, ఆస్తులు అన్నీ పోయాయి. దావీదు ఒక వీరుడు, అతనుతున్న వాళ్ళందరూ మహావీరులు, శూరులు. వాళ్ళు ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడిచారంట. ఎంత నష్టం జరిగింది, ఎంత బాధలో ఉన్నారు. దేవుడు దావీదుతో లేడంటే దావీదుతో దేవుడు ఉన్నాడు, అయినా కూడా అనిపోయాయి. దేవుడు కాపాడలే, పోతుంటే దేవుడు కాపాడలే, కానీ పోయిన దాన్ని దేవుడు తిరిగి ఇచ్చాడు. మళ్ళీ మీరు అనుకోవచ్చు, అసలు దేవుడు పోతుంటే మౌనంగా ఎందుకు ఉండాలి,
పోయాక మరి దాన్ని ఎందుకు తిరిగి ఇవ్వాలి? ఇక్కడే ఉందండి అసలు కిటుకు. ఏంటంటే ఆయన తన ప్రజలను, తన భక్తులను ఇంకా ఎక్కువ ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఒక పెద్ద శ్రమ రాణిస్తాడు. శోధించబడిన తర్వాత నేను సువర్ణంగా మారుతా అంటాడు కదా యోబు. అలాగా శోధన, శ్రమ, బాధ, కష్టం, నష్టం, కోల్పోవటం అనేవి దేవుని సెలవు చేత వస్తే, దేవుడు రాణిస్తే వస్తే తన భక్తుల జీవితాల్లో అవేం చేస్తాయంటే వాషింగ్ మెషిన్ లాగా దేవుని భక్తులను క్లీన్గా, గ్రీన్గా, ఎవర్ గ్రీన్గా మార్చేసి మాయమైపోతాయి. వీళ్ళు చక్కగా ఫ్రెష్గా శుభ్రం అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్గా దేవుడు కోరుకున్నంత ఫ్రెష్గా ఆ శ్రమలో శుభ్రపడ్డాక దేవుడు ఏం చేస్తాడంటే ఆ శ్రమను తీసేసి ఆ శ్రమలో వాళ్ళు పోగొట్టుకున్న దానికంటే డబల్ ఇస్తాడు. యోబుకు అలాగే దేవుడు ఇచ్చాడు. శ్రమ తీరిపోయిన తర్వాత 2 అంతలు పొందుకున్నాడంట యోబు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2 అంతలు దేవుడు ఇచ్చాడు. సరే, అసలు ముందు ఎందుకు తీయాలి అని అంటే ఇందా చెప్పుకున్నాం కదా, దేవుడు తన భక్తులను దీవించాలనుకున్నప్పుడు, హెచ్చించాలనుకున్నప్పుడు ముందు టెంపరీగా ఒక శ్రమకి ఆయన గురి చేస్తాడు. ఆ శ్రమలో వీళ్ళు ఫెయిత్ఫుల్గా ఉంటే, నమ్మకంగా ఉంటే, దేవుడు కోరిన మారు మనసు పొందితే, ఇది కీలకం. చాలామంది మారు మనసు పొందరు. అర్థమవుతుందా మీకు? మారితే, దావీదులాగా మారితే, స్టీవెన్ శాస్త్రిలాగా మారితే, భక్తుడిలాగా మీరు ఎప్పటికప్పుడు వాక్యానుసారంగా మారితే, మూర్ఖత్వానికి చోటు ఇవ్వకుండా శ్రమను దేవుడు తీసేస్తాడు. శ్రమ మునుపు మీరున్నదానికంటే 2 ఇంతలు ఎక్కువ దీవించబడతారు. ఇప్పుడు చూడండి దేవుడు మాకు ఎలా నెమ్మది ఇచ్చాడో, యోబుకి ఎలా నెమ్మది ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు దావీదు వెళ్ళి తరిమి శత్రువులను పట్టుకున్నాడట. ఎలాగా? దేవుని దగ్గర మొరపెట్టాడు, ప్రభువా నన్ను దోచుకున్న నా శత్రువులను నేను తరిమితే పట్టుకుంటానా? తిరిగి నా భార్యలను, నాతో పాటు ఉన్న వాళ్ళందరి భార్య బిడ్డలను పొందుకుంటావా అంటే, నువ్వు వెళ్ళి తరుము, నేను నీతో ఉన్నా, నువ్వు పోగొట్టుకున్న వాటన్నింటినీ సంపాదించుకుంటావు, అంతేకాదు దానికి డబల్ సంపాదించుకుంటావు అంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఎవరు దోచుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎటెళ్ళారో తెలియదు. దేవుడు దావీదుకి సహాయం చేశాడు. ఇప్పుడు ఎటెళ్ళాలి, ఎవరిని తరమాలి, ఏ దిక్కు వెళ్ళాలి? దావీదు ప్రార్థన చేశాడు కదా, దేవుడు జ్వరంతో పడి చచ్చి స్థితిలో ఉన్న ఒక కుర్రోడిని దావీదుకి దేవుడు చూపించాడు. దావీదు వాడిని చేరదీసి వాడికి అన్నం పెట్టి, కడుపు నిండా అన్నం పెట్టి, ద్రాక్షరసం దాపి, వాడి కాస్త ఓపిక వచ్చాక తేరుకున్నాక వాడిని అడిగాడు, మా భార్య బిడ్డలను, మా ఆస్తులను దోచుకుని వెళ్ళిపోయిన మనుషులు ఎటెళ్ళారో నీకు తెలుసా అంటే, వాళ్ళు ఎవరో కాదండి, మా యజమానులే, నేను వాళ్ళ దాసుని. నాకు జ్వరం వస్తే మనస్సాక్షి లేకుండా నన్ను ఇక్కడ పారేసి వెళ్ళిపోయారు వాళ్ళు అని చెప్తాడు. దావీదు అడుగుతాడు, వాళ్ళు ఎటెళ్ళారో నాకు చెప్పి సహాయం చేస్తావా? ఇదిగో నీకు అన్నం పెట్టాం, చచ్చే నిన్ను బతికించాం కదా అంటే, వాడు అంటాడు, నేను మీకు హెల్ప్ చేస్తా, ఎవరు దోచుకున్నారో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎటు వెళ్తున్నారో మొత్తం వివరాలు చెప్తా. అయితే మీరు వాళ్ళని పట్టుకున్నాక, వాళ్ళని చంపినాక నన్ను మాత్రం వాళ్ళకి అప్పచెప్పదు, మీరు ఏమైనా చేసుకోండి, వాళ్ళని చంపుకోండి అంటాడు. దావీదు ఓకే అంటాడు. వెంటనే వాడు తీసుకెళ్ళి దావీదును దోచుకున్న వాళ్ళ అడ్రస్ చూపించాడంట, వాళ్ళు ఎక్కడున్నారు. ఇప్పుడు మా ఛానల్ విషయంలో అదే జరిగింది. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేమేం చేయలేమని చేయిచ్చేస్తే, నా స్టైల్లో నేను నా టెక్నాలజీ, నాకు దేవుడిచ్చిన తెలివిని వాడి, నా కొడుకు సాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి, ఎవడు దోచుకున్నాడో, ఎక్కడోడు, ఎలా దోచుకున్నాడో మొత్తం ఆరా తీసి వాడికి ఏం చేయాలో చేసాం. మన ఛానల్ మనకు దొరికింది. అది ముందే ఎందుకు చేయలేదంటే, ఏదైనా ముందు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, పోలీసులకు అవకాశం ఇవ్వాలి. సో మరి తప్పు కదా, మీరు వెళ్ళిన దారి లీగల్గా అవ్వలేదంటే ఇల్లీగల్గా వెళ్ళారా అంటే, నా ఛానల్ నేను తెచ్చుకోవడం తప్పెలా అవుతుంది? దావీదు భార్య బిడ్డలను ఎవడో దోచుకెళ్ళాడండి, వెళ్ళి వాళ్ళందరినీ చితక్కొట్టి చంపి తన భార్య బిడ్డలను తెచ్చుకున్నాడు, తప్పెలా అవుతుంది? కాబట్టి దావీదు వెళ్ళాడు, ఎటెలాలో అర్థం కానప్పుడు దేవుడు ఒక మనిషిని చూపించాడు, దేవుడు సహాయం అందించాడు. ఇది దేవుడు అందించే సహాయం. నాకు అలాగే దేవుడు ప్రతిరోజు ఏదో ఒక వైపున, ఎవరో ఒక వైపు నుంచి సహాయం అందిస్తుంటాడు. కావాల్సిన డబ్బు పంపుతుంటాడు, కావాల్సిన మనుషులు పంపిస్తుంటాడు. సో ఒకవేళ ఎవరైనా శత్రువులు ఎలాగో సంతోషపడతారు మన ఛానల్ హ్యాక్ అయిందంటే, మన మినిస్ట్రీకి చెందిన వాళ్ళ ఉండి నా దగ్గర నా వాళ్ళలాగా నటిస్తూ సంతోషించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఏడవండి, కూర్చొని ఇంకా బొక్కబొర్ల పడి ఏడవండి, దొర్లుతో ఏడవండి. ఇంకా స్టీవెన్ శాస్త్రి అనే వ్యక్తి పోగొట్టుకోవటం అనేది ఉండదు. పోదు, నా లైఫ్లో ఏది పోదు. ఒకవేళ పొరపాటున ఏదైనా పోతే దేవుని సెరవుచోన పోతుంది. అది పోయిందంటే నాకు తెలుసు దానికి 2 times ఎక్కువ ఇస్తాడు దేవుడు నాకు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్.
నాకు నష్టం చేయడం సాతాను వలన కాదు, వాడేం పీకలేడు. దేవుని సేవకుని, దేవుడు నాతో ఉన్నాడు. నన్ను యథార్థంగా ప్రేమిస్తూ యథార్థంగా సేవలో సహకరిస్తున్న వాళ్ళందరూ దేవుడు దీవిస్తాడు తప్పకుండా. దావీదు వెళ్ళాడు, దేవుడు సాయం చేశాడు, భార్య బిడ్డలను తెచ్చుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 22 నుంచి మీరు తర్వాత చదువుకోండి. గొప్ప లాభంతో తిరిగి వచ్చారంట. ఎంత లాభం అంటే అసలు ఇక మీరు చదివితే కళ్ళు తిరుగుతాయి, మనకి కళ్ళు బయలు గమ్ముతాయి. అంత లాభం దేవుడు దావీదుకి ఇచ్చాడు. దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు దోపుడు సొమ్ముగా దొరికిపోయారు దావీదుకి. తన భార్య బిడ్డలు, ఆస్తిపాస్తులు, వీళ్ళ ఆస్తిపాస్తులు వీళ్ళు తెచ్చుకున్నారు. ఆ దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు మిక్కిలి ఐశ్వర్యవంతులు. వాళ్ళ ఐశ్వర్యం అంతా దోచుకునేసరికి ఇప్పుడు దావీదు నష్టపోయాడు, లాభపడ్డాడంటే ఈ శ్రమ రావటం ద్వారా ఫస్ట్ నష్టపోయినట్టు కనిపించాడు, టెంపరీగా నష్టం కలిగినట్టు అనిపించింది. కానీ అల్టిమేట్గా దావీదు లాభపడ్డాడు, బాగా లాభపడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎంత భక్తిగా ఉన్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా, కొన్నిసార్లు కొన్ని కోల్పోయేలాగా దేవుడు చేస్తాడు. నా నుండి దేవుడు దూరం చేసిన మనుషులు అనుకుంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నా టైం వేస్ట్ చేయకుండా, నా బుర్ర తినకుండా, పరిచర్యతో నాతో ఆడుకోకుండా కొంతమంది దౌర్భాగ్యులు దేవుడు దూరం తీసుకెళ్ళిపోయాడు. దేవుని సెలవు లేదు, జరగదు. ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఉంచాడు, లేని వాళ్ళని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి జరిగినవన్నీ దేవుని సెలవుతోనే జరిగాయి, జరుగుతున్నవన్నీ దేవుని సెలవుతోనే జరుగుతున్నాయి. అసలు మన మినిస్ట్రీ ఛానల్ ఎందుకు హ్యాక్ అయిందంటే, నేను చాలా చోట్ల ఎక్కువ ప్రార్థనలు అటెండ్ అయ్యి, ఎక్కువ బిజీగా ఉండి, ఎక్కువ ట్రావెలింగ్లో ఉండి, ఇలాంటి బేసిక్ థింగ్స్ పట్టించుకునేంత తీరిక ఓపిక లేనందుకు నష్టం జరిగిపోయింది. చాలామంది ఊరికే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అని, బర్త్డే అని, పెళ్లి రోజని, ఆ రోజని, ఈ రోజని సంవత్సరంలో 4-5 సార్లు పెట్టుకుంటున్నారు ప్రేయర్. ప్రతి ప్రాంతంలో ఉన్న వాళ్ళు సంవత్సరానికి ఒక 4-5 సార్లు ప్రార్థనలు పెట్టుకున్నారు అనుకోండి, ఇక నా టైం అంతా, ఓపిక అంతా వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరగడం అయిపోతుంది. నేనే సగకాపరిని కనుక కాదని అనలేను. ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు ఓపికగా అందరి దగ్గరికి వచ్చా. అయితే ఇక మీదట మన మినిస్ట్రీకి చెందిన వాళ్ళు ఎవరైనా సరే, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా, నన్ను ఎంత ప్రేమించే వాళ్ళైనా, మీరు మినిస్ట్రీకి ఎంత సపోర్ట్ చేస్తున్న వాళ్ళైనా కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, జస్ట్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ ఇయర్, మీ ఇంట్లో మీరు ఏ పేరుతో ప్రార్థన ఏర్పాటు చేసుకుంటారో చేసుకోండి. థ్యాంక్స్ గివింగ్ అంటారా, పెళ్లి రోజు అంటారా, బర్త్డే అంటారా, లేదా సంతాప సభ, మెమోరియల్ సర్వీస్, ఏదైనా సరే అది ఇయర్లీ వన్స్ మాత్రమే, ఒక్కసారి మాత్రమే నేను రాగలను. ఇక మీదట నా టైము, వాల్యుబుల్ టైంని వృధా చేసుకోదలుచుకోలేదు. ఆ ఒక్కసారి కూడా కేవలం మరి మీ కుటుంబీకులు మాత్రమే అక్కడ ఉన్నారనుకోండి, నాలాంటి ఒక వ్యక్తిని, ఒక ఆత్మపూర్ణుడైన దైవజనుడిని పిలిచి కేవలం మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే ఆ ప్రార్థనలో ఉంటే అది దండగా. ఆ ప్రార్థన అది ఏ పేరుతో పెట్టే ప్రార్థన అయినా, హౌస్ మీటింగ్ అయినా సరే, మీ బంధువులు ఉండాలి, మీ ఫ్రెండ్స్ ఉండాలి, మీ కోలీగ్స్ ఉండాలి, మీ నేబర్స్ ఉండాలి, అందరినీ గ్యాదర్ చేసి కొన్ని పాటలు పాడి, నేను వాక్యం చెప్పడానికంటే ముందు మీ లైఫ్లో ప్రభు ఏ మేలు చేశాడో, ఎందుకు ఆ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారో, ఎందుకు ప్రభువు నమ్ముకోవాలో, నమ్ముకున్నందుకు మీరు ఎలా బాగుపడ్డారో మీరు అందరికీ అర్థమయ్యే భాషలో సాక్ష్యం చెప్పాలి. కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సాక్ష్యం చెప్పాలి. కొంత బాధ కలిగించే విషయం ఏంటంటే, మన పరిచర్యకు చెందిన వాళ్ళు కూడా చాలామంది సాక్ష్యం చెప్పమంటే సిగ్గుపడుతుంటారు, మొహమాట పడుతుంటారు, దాక్కుంటూ ఉంటారు, ఇంట్లో ప్రార్థన ఏర్పాటు చేసుకుంటారు, అందరినీ పిలుస్తారు. తీరా ఎవరో ఒకరు వచ్చి సాక్ష్యం చెప్పండి అంటే నువ్వు చెప్పు అని ఒకళ్ళు తోసుకుంటూ ఉంటారు, భార్యాభర్తలు, పిల్లలు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు. ఇది ఎంత తప్పండి. చాలాసార్లు సాక్ష్యం లేకుండానే నేను వాక్యం చెప్పాల్సి వస్తుంది, దానికి విలువ ఉండదు. నేను చెప్పే వాక్యం అన్యులైన మీ స్నేహితులు, బంధువులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎందుకు నమ్మాలి చెప్పండి. మీ సాక్ష్యం అయితే కాదని లేరు కదా. మీ లైఫ్లో ప్రభు ఏ మేలు చేశాడో మీరు నిలబడి అందరి ఎదుట దేవుని మహిమపరుస్తూ మీ నోటి మాటలతో ప్రభుని మహిమపరుస్తే విన్నవాళ్ళు కాదని అనలేరు, వాళ్ళు ఆలోచిస్తారు. మీ సాక్ష్యం వాళ్ళ మనసులో ఒక విత్తనంలో నాటబడి ఏదో ఒకరోజు వాళ్ళు ప్రభు దగ్గరికి రావడానికి సహాయం అవుతుంది. కాబట్టి ఎవరిళ్ళల్లో సాక్ష్యం చెప్పరో నాకు తెలుసు కదా, వాళ్ళ ఇళ్ళకి రాదలుచుకోవాలా. మీకు తెలుసు నేను ఎవరి గురించి చెప్తున్నాను కదా. ఎవరెవరైతే సాక్ష్యం చెప్పమంటే సిగ్గుపడి, మొహమాటపడి దాక్కుంటూ ఉంటారో, మీ మొహమాటం, మీ పిరికితనం ఎవడికి ఉపయోగం చెప్పండి. మీరు మంచోళ్ళే,
నన్ను ఎక్కువ ప్రేమిస్తారు, నాకు సేవలో సాయం చేస్తారు. మీరు లేకపోతే కొన్ని ప్రాంతాల్లో దేవుని సేవ జరగదు, అన్నీ నిజమే. కానీ మీరు సాక్ష్యం చెప్పకపోతే మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోకండి. మీరు పెట్టినా నేను రాను, స్ట్రిక్ట్గా చెప్తున్నాను. మీరు బాధపడ్డా, హర్ట్ అయినా, ఏమైనా పర్వాలేదు ఇంకా. ఎందుకంటే అది దేవుని వాక్యానికి వ్యతిరేకం. ఇలాంటి వాళ్ళందరినీ నేను చూసి చూడనట్టు వదిలేసినందుకు ఇవాళ నా దాకా వచ్చేసింది నష్టం. మినిస్ట్రీ ఛానల్ హ్యాక్ అయిపోయింది. దయగల దేవుడు కనికరించి మళ్ళీ ఆ ఛానల్ ఇచ్చాడు. మీలో చాలామందికి బాధ ఉండకపోవచ్చు. స్టీవెన్ అన్న వాక్యం పెట్టి, పాటలు పెట్టి ఆ యూట్యూబ్ ఛానల్ ఉంటే ఏంటి, పోతే ఏంటి అని. బయట వల్ల బతికే వాళ్ళకి అలాగే ఉంటుంది. కానీ మాకు అవసరం కదా, మీకు అవసరం కాకపోవచ్చు. దేవుని సేవ మాకు ప్రాణప్రదం. కాబట్టి ఇలాంటి వాళ్ళ వలన సాక్షి చెప్పకపోయినా మీ ఇంటికి వచ్చేసి, మీరు 4 సార్లు పిలిచినా 4 సార్లు వచ్చి వస్తా, మంచోడు కాబట్టి, దేవుడు అంటే ప్రేమ, దేవుని సేవ అంటే ప్రేమ. కానీ సాక్ష్యం చెప్పకపోతే మాత్రం ఇంకా రాను, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరిని ఇన్వైట్ చేయకుండా, ఫ్రెండ్స్ని, నైబర్స్ని, కొలీగ్స్ని, బంధువుల్ని ఎవరిని పిలవకుండా మీ కుటుంబం మాత్రమే కూర్చుంటే ఆ ప్రార్థనలో, ఇక మీదట అలాంటి ప్రార్థనలో కూడా మన సేవలో నడవవు. అలాంటి వాళ్ళు నన్ను పిలవకండి. ఇక నేను మాత్రం ఎందుకు, ఇంకా అదేదో మీరే చేసుకుంటే అయిపోతుందిగా. నేను మీ కుటుంబం మాత్రం ఉండే బదులు నన్ను కూడా ఆపేయండి, నన్ను కూడా పిలవకండి. మీరు ఇంకా ఆ రకంగా నాకు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు. నా టైం వేస్ట్ చేయకండి. అనవసరంగా అయిన దానికి కాని దానికి ప్రార్థన పెట్టేసుకొని నన్ను మీల చుట్టూ తిప్పేసుకొని నా టైం అంతా వేస్ట్ చేసేసి, మీరు నా చుట్టూ తిరిగి నాకు సాయం చేస్తారా, నన్ను మీ చుట్టూ తిప్పుకుంటారా? సరే, ఇంతకాలం వచ్చా, కాదనకుండా వచ్చాను, అందరి దగ్గరకు వచ్చా, ఓపికగా తిరిగాను. పెళ్లి కాకముందు ఒంటరిగా వచ్చా, పెళ్ళి అయ్యాక నా భార్యతో, పిల్లలు పుట్టాక పిల్లలతో, చంటి పిల్లలు వేసుకొని, బాలింతకున్న నా భార్యను తీసుకొని అనేక ప్రాంతాల్లో పర్యటించి వాక్యం చెప్పి, బాప్తిసాలు ఇచ్చి, రొట్టె ద్రాక్షారసం ఇచ్చి, ఎవరు ఎప్పుడు ప్రార్థన పెట్టుకున్నా, ఎన్నిసార్లు ప్రార్థన పెట్టుకున్నా వచ్చాను. అప్పుడు కుదిరింది, వచ్చా. ఇక ఇప్పుడు కుదరదు, రానిక ఎవరింటికి రాను. ఎవ్వరు ఏ రూపంలో మీరు ప్రార్థన పెట్టుకున్నా ఇయర్లీ వన్స్ మాత్రమే. అది కూడా మీరు సాక్ష్యం చెప్పేలాగైతేనే పెట్టుకోండి. అలాగే మీరు ఒంటరిగా మీ ఫ్యామిలీ మాత్రమే ఆ ప్రేయర్లో ఉండేలాగైతే ఎట్టి పరిస్థితుల్లో నేను రాను. అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడగద్దు. అర్థమవుతుందా? అడగద్దు. అడిగి కాదనిపించుకొని మళ్ళీ అడిగాక బ్రదర్ రాలేదు అని ఇక మీరు ఎవరు నిందలేసినా పట్టించుకునే స్థితిలో నేను లేను. ఇంత నష్టం నా దాకా దేవుడు రానిచ్చాడంటే ఇలాంటి పిచ్చి ప్రార్థనలన్నిటినీ నేను డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేసి నా విలువైన కాలాన్ని వృధా చేసుకున్నా. మీరు నా చుట్టూ తిరగండి, చర్చ్ చుట్టూ తిరగండి, దేవుని సేవలో సాయం చేయండి, నన్ను మీ చుట్టూ తిప్పుకోకండి. సో ఇక అయిపోయింది, అది అయిపోయింది. వచ్చే 5 సంవత్సరాలు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 2030 డిసెంబర్ 31 నైట్ వరకు, లేదా 2031 సంవత్సరం జనవరి 1వ తారీఖు వరకు ఎక్కడ ప్రార్థన పెట్టుకోవాలనుకున్న ఎవరైనా సరే, థ్యాంక్స్ గివింగ్ అయినా ఏ ప్రేయర్ అయినా ఇయర్లీ వన్స్ మాత్రమే పెట్టుకోండి. అది కూడా నేను ఒంటరిగా వస్తా, నా భార్య పిల్లలతో రాను. ఎందుకంటే పెద్దబాబు ఆల్రెడీ నాతో లేడు ఇప్పుడు ప్రస్తుతం. వాడు దూరంగా వాడి జాబ్ నిమిత్తం వేరే స్టేట్లో ఉన్నాడు. అలాగే చిన్నోడు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో వాడికి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఆఫర్ గవర్నమెంట్ ఇచ్చింది. వాడుకున్న ప్రతిభను చూసి, స్కిల్స్, టాలెంట్ చూసి. వచ్చే 6 నెలలు వాడు ఉండడు. వాడితో ఉండడానికి నా భార్య కూడా అక్కడికి వెళ్తుంది. సో పిల్లలిద్దరు ఉండరు, నా భార్య ఉండదు. కాబట్టి వచ్చే 6 నెలలు ఎలాగో ఏ పెళ్ళైనా, ఏ చావైనా, పుట్టుకైనా, గృహప్రవేశమైనా, ఒకేషన్ ఏదైనా, ఆడపిల్ల మెచ్యూర్ అయిందనుకోండి, ఒక అమ్మాయి మెచ్యూర్ అయిందన్న ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, పెట్టుకోండి. ఒంటరిగా నేనే వస్తా, నా భార్య పిల్లలు రారు, వాళ్ళు ఉండరు. పిల్లల చదువుని పనంగా పెట్టి వచ్చే స్థితిలో ఇప్పుడు లేవు. వచ్చే 5 ఇయర్స్ కూడా, ఈ 6 మంత్స్ 1 ఇయర్ మాత్రమే కాదండి. అనవసరం ఇంతకాలం పిల్లల్ని ఇబ్బంది పెట్టా. ఎక్కడ పెళ్లి జరిగినా, ఏ శుభకార్యమైనా సరే పిలిచే వాళ్ళది ఏముంది, బంధువులైనా సంఘస్థులైనా, అన్న సిస్టర్ని పిల్లలు తీసుకొని రండి, అందరూ రావాలంటారు. కానీ ఇక్కడ మేము అందరం కదిలిస్తే ఆ మరుసటి రోజు అలసిపోయి నా భార్య నాకు, నా పిల్లలకి ఎలాంటి సర్వీస్ చేయలేదు. ఆమె చేయకపోతే ఇక్కడ వాళ్ళ చదువు ఆగిపోతుంది, నా పరిచర్య కుంటుపడుతూ ఉంటుంది. మీరెవరు వచ్చి సాయం చేయరు కదా. కాబట్టి పిలవద్దు. పిలిచినా పర్వాలేదు, నేను ఒంటరిగా వస్తా, ఫ్యామిలీతో రాను. కొంతమంది హర్ట్ అవుతారు, బంధువులైనా విశ్వాసులైనా. ఒక శుభకార్యం పెట్టుకుంటే, పెళ్లి పెట్టుకుంటే, పాప మెచ్యూర్ అయితే లేక ఉన్నది ఒకతే చైల్డ్, అది మెచ్యూర్ అయితే సిస్టమ్ లేకపోవటం ఏంటన్నా, ఒంటరిగా రావటం ఏంటని.
మనం చేయగలిగింది ఏమీ లేదండి. వచ్చే 5 సంవత్సరాలు ఎవరు మెచ్యూర్ అయినా, ఎవరు పుట్టినా, ఎవరు చచ్చిపోయినా, పెళ్ళైనా, ఏ శుభకార్యమైనా ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 2031 జనవరి 1వ తారీఖు వరకు నా కుటుంబంతో కలిసి నేను రాను. బంధువుల దగ్గరికైనా, విశ్వాసులు పెట్టుకునే సెలబ్రేషన్స్ అయినా, దుఃఖ దినాలైనా సరే, ఒకవేళ అంటే మరణము, మెమోరియల్ సర్వీస్ లాంటివైనా సరే. ఆల్రెడీ నిన్న ఆదివారం, అంతకుముందు ఆదివారం, ప్రతి ఆదివారం 3 ఆరాధనలు జరుగుతున్నాయని చెప్పాను కదా, అన్ని చోట్ల అందరికీ చెప్పా. అందరూ బాధ్యతగా అర్థం చేసుకున్నారు. కొంతమంది బాధపడ్డా, సరే బ్రదర్, ఏదైనా మీకు తెలిసినంత మాకు తెలియదు కదా, మీ పిల్లల లైఫ్లో సెటిల్ అయ్యే టైం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళని తీసుకొని వస్తే పిల్లల చదువు డిస్టర్బ్ అయిపోతుంది. అలటప్ప చదువులు కాదు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలి, ఇంటర్న్షిప్స్ చేయాలి. అసలు నాతో గడపడానికి వాళ్ళకి టైం సరిపోవట్లా, టైం దొరకట్లా. నా పిల్లలు నాతో 5 నిమిషాలు గడిపితే అదృష్టం అనుకుంటున్నాను నేను, అంత బిజీగా ఉంటున్నారు. సో నాకే బాధ అనిపిస్తుంది. వీళ్ళిద్దరిని పిల్లలు కూడా నాతో పాటు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి శుభకార్యం పట్టుకెళ్తుంటే వీళ్ళ చదువు కుట్టుబడిపోతుంది, వీళ్ళు వెనకబడుతున్నారు. వాళ్ళు లైఫ్లో సాలిడ్గా సెటిల్ అయ్యే క్రూషియల్ టైం ఇది. ఈ 5 సంవత్సరాలు కనుక వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ టైం వాళ్ళే వాడుకొని ఇస్తే, తర్వాత 50 సంవత్సరాలు తిరిగి వాళ్ళు దేవుని కొరకు, నా కొరకు, మీ అందరి కొరకు కూడా వాళ్ళ సమయాన్ని ఇస్తారు. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి. నేను ఒంటరిగానే వస్తా, కుటుంబంతో రాను. నెక్స్ట్ ఇయర్ నుంచి పెద్దోడు ఇక్కడే ఉంటాడు, చిన్నోడు ట్రైనింగ్ 6 నెలలు అయిపోతుంది. అప్పుడు కూడా తీసుకొని రాను నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే వీళ్ళు సెటిల్ అయ్యే టైం కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఏ ఊరు వెళ్ళి వచ్చినా అలసిపోయి ఇంటికి వచ్చేసరికి నా భార్య ఫ్రెష్గా ఉంటే ఆమె నాకు అటెండ్ అవుతుంది, నన్ను నా పిల్లలను చూసుకుంటుంది. సో నెక్స్ట్ 5 ఇయర్స్ అందరూ సహకరించండి. ఎవరు బాధపడద్దు, ఎవరు హర్ట్ అవ్వద్దు. ఇంత చెప్పాక కూడా ఎవరైనా, నా పిల్లలు సెటిల్ అయ్యే టైం ఇది, వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు. నా భార్య 20 ఇయర్స్లో 19 ఇయర్స్ అప్పుడు ఆమె నన్ను పెళ్లి చేసుకుంది. నాకు 25 ఏళ్ళు, ఆమె 19 ఏళ్ళు, 6 ఏళ్ళ గ్యాప్. అప్పుడున్నంత ఓపిక ఇప్పుడు మా ఇద్దరికి ఉండదు కదా. సో 19 ఇయర్స్ అప్పుడు ఆమెకున్న ఓపిక ఇప్పుడు 40 ఇయర్స్ అప్పుడు ఉండదు కదా. కాబట్టి ఒక ప్రయాణం చేస్తే 2-3 రోజులు అడ్డం పడిపోతుంది, ఓపిక అయిపోతుంది ఆమెకి. కాబట్టి దేవుని సేవను నిజంగా ప్రేమించేవాళ్ళు, నన్ను నిజంగా అభిమానించేవాళ్ళు, నేను నా కుటుంబం బాగుండాలి, నా పిల్లల లైఫ్లో సెటిల్ అవ్వాలి అని మీరు కోరుకుంటే, మీ పిల్లలందరూ బాగుండాలని ప్రతి కుటుంబాన్ని నేను ఎంకరేజ్ చేశా, ఆదరించా, ప్రోత్సహించా, బలపరిచా. ఇప్పుడు మీరు కూడా నా కుటుంబాన్ని, నా పిల్లల్ని బలపరచాల్సిన టైం ఇది, అర్థం చేసుకొని అండగా నిలబడాల్సిన టైం ఇది. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ మాటలు వింటున్న వారందరి నుంచి అంటే, పాజిటివ్గా అర్థం చేసుకొని, ఓకే బ్రదర్, పండు లడ్డు మా కళ్ళ ముందు పుట్టి పెరిగారు. మీలో చాలామంది నా పిల్లల్ని ఎత్తుకున్నారు, కొందరు స్నానం చేయించారు, కొంతమంది ముడిగడిగారు, నా పిల్లలకి బట్టలు మార్చారు, పీతుగొడ్లు ఉత్తిలో ఉన్నారు, ఎత్తుకొని పెంచుల్లో ఉన్నారు. సో ఎవరు ఏం చేయగలరో అది చేశారు. ఏ ఊరైనా, అది భీమవరం కావచ్చు, విజయవాడ, ఏలూరు, నూజివీడు, ఏమండి ఏ ఊరుగా చెప్పండి, రాజమండ్రి, కొవ్వూరు, విశాఖపట్నం. సో మీ కళ్ళ ముందే పెళ్ళైంది, చాలామంది కళ్ళ ముందు మీరందరూ చూస్తున్నాక పిల్లలు పుట్టారు, మీరు చాలామంది ఎత్తుకొని పెంచారు. ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యే టైం ఇది. కాబట్టి అందరూ సహకరిస్తే, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టకుండా, మీరు మొహాలు మార్చేసి, ఇక్కడ ముఖం మార్చినా నేను పట్టించుకుని ఎలాగో, ఎందుకంటే మీరు హర్ట్ అయ్యారని, మీరు బాధపడ్డారని నా పిల్లల భవిష్యత్తు నేను నాశనం చేసుకోలేను కదా. ఈ నెక్స్ట్ 5 ఇయర్స్ అత్యంత కీలకమైన ఇయర్స్ అనమాట నాకు, నా పిల్లలకి. పిల్లలు చిన్నకున్నప్పుడు ఏ స్కూల్కి పంపకుండా నేను ఇంట్లోనే చదివించుకున్నాను. చాలామంది అభ్యంతరపడ్డారు, మా కుటుంబీకులు కానీ, బంధువులు కానీ, కొంతమంది మా అన్న పరిచరించిన విశ్వాసులు కూడా. వాళ్ళకి అనవసరం అసలు అని, సరే పాస్టర్ గారి పిల్లలు కదా, ప్రేమ దోమ అంటారు. నేను అనేది ఏంటంటే, వేరే వాళ్ళ పిల్లల మీద శ్రద్ధ పెడితే మంచిదే, కానీ ముందు ఎవరిలో వాళ్ళు చక్కబెట్టుకోవాలి. ఎవరెవరైతే ఎందుకు పిల్లలు పంపట్లేదు, పిల్లల జీవితం నాశనం అయిపోతుందేమో అని కాన్సర్న్ వ్యక్తం చేశారో, బాధను, బాధ్యతను వ్యక్తం చేశారో, అట్లాంటి వాళ్ళందరూ బాధ్యత లేని పేరెంట్సే. నా సొంతోళ్ళైనా, బంధువులైనా, విశ్వాసులైనా రెస్పాన్సిబుల్గా ఎవడి పిల్లల నాడు సెటిల్ చేసుకున్న పేరెంట్స్ ఎవ్వరు కూడా నా దగ్గరకు వచ్చి నాకు నేర్పే ప్రయత్నం ఇప్పటిదాకా చేయలే. అంటే నాకు తెలియదు అనుకుని చెప్పారో, వాళ్ళకి ఎక్కువ తెలుసు అనుకున్నారో, అది గర్వం ఏమో నాకు తెలియదు, కానీ అనవసరమైన నోటి దోల ప్రదర్శించారు వచ్చి. పిల్లల చదువు ఆగిపోతుందేమో, పిల్లలు ఒక పిచ్చోడైతే అప్పటికాడి పిల్లవాడిని వదిలి సరిపోయింది, ఎవరితోటి జంప్ అయిపోయింది, అయినా ఆడికి సిగ్గుశారం లేదు. అందరూ లోకంలో అవమానిస్తుంటే నేను గౌరవించా. వాడు వచ్చి అంటాడు, మీ పిల్లలు
పులిపిల్లలే కానీ జూలో పెరిగిన పులికిను అడవిలో పెరిగే పులికి చాలా తేడా ఉంటుంది. జూలో పెరిగిన పులిపిల్లలు సడన్గా వైల్డ్ లైఫ్లో వదిలిపెడితే కుక్కలు కూడా వాటిని కరిచి చంపేస్తాయి, ఎందుకు పనికి రాకుండా తయారవుతారు. అలా ఏదో ఒక రోజు పండు లడ్డు స్కూల్ లైఫ్ లేనందుకు, సోషల్ లైఫ్ లేక అలా జూలో పులిలాగా ఎందుకు పనికి రాకుండా తయారవుతారు, కుక్కల లాంటి వాళ్ళు కూడా వెంటపడతారు అని మాట్లాడాడు. అలా మాట్లాడినాక కొంతకాలానికి అంతకుముందు భార్య వెళ్ళిపోయింది, తర్వాత పిల్లలు కూడా వెళ్ళిపోయారు. ఇలాంటి వాళ్ళు అంతా ఎవరికైతే వాడి భార్య దగ్గర విలువ ఉండదో, భార్య కూడా వాడికి కుక్కకిచ్చే విలువ ఇవ్వదో, పిల్లలు కూడా గౌరవించరు, అట్లాంటి వ్యక్తులు రెస్పాన్సిబుల్గా ఆనరబుల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఎవ్వరు కూడా నాకు నేర్పే సాహసం చేయలే. అది ప్రేమ అనిపించుకోదు. అది నాకు వచ్చి సలహా ఇవ్వటం అంటే అది బరితెగింపది, అర్థమవుతుందా? గర్వం అంటారు దాన్ని. ఎవరితో మాట్లాడుతున్నావు, ఎంతలో ఉండాలో తెలియకుండా నోటికి ఎంత వస్తుందో వాగితేలా. సో సొంతలైనా బంధువులైనా సంఘస్థులైనా ఇప్పుడు తలక ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? స్కూల్కి పంపాల, 8th క్లాస్ దాకా స్కూల్ లేదు. పండు అయితే డైరెక్ట్ 10th, లడ్డు 8th నుంచి చదివాడు, 9th 10th చదివాడు లడ్డు, 8th చివరి నుంచి. రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి చదివే పిల్లల కంటే, చైతన్య, నారాయణ, గౌతమ్ మోడల్ స్కూల్లో వెళ్ళి చదివిన నా పిల్లల కంటే నా పిల్లలు నేను చదివించుకున్నా కదా, ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నారు వీళ్ళ ఇంటెలిజెన్స్, ఐక్యూ లెవెల్స్ అన్నీ. ఏంటంటే నా పిల్లలకి నా బ్రెయిన్ వస్తుంది, నా ఐక్యూ లెవెల్స్ వస్తాయి, నా తెలివి వస్తుంది. సో అప్పుడు ఎవడు ఏమనుకున్నా పట్టించుకోవాలి, మూసుకొని నీ పన్ను చూసుకొని నీ పిల్లలను చూసుకొని చెప్పి అందరినీ అవాయిడ్ చేశా. మర్యాదగా చెప్తే వినకపోతే రఫ్గా ఇచ్చా. ఇప్పుడు అందరూ నోటి మీద చేసుకొని మూసుకొని కూర్చున్నారు అవమానంతో. ఆ రోజు పిచ్చివాగుడు వాగి పిచ్చ సలహాలు ఇచ్చిన వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు నా పిల్లల దరిదాపుల్లో కూడా రాలేరు. కనీసం నక్కకి నాగలోకానికి ఉన్న తేడా అంటారు కదా, అంత తేడా ఉంది. సో మాట్లాడటం తేలిక, నోరుంది కదా అని ఎంత పడితే అంత వాగటం తేలిక. ఆ రోజు దేవుని ప్రేరేపణ అనుసరించి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో పిల్లలను నేను చదివించుకున్నా, ప్రయోజకులు చేసుకున్నా. ఇప్పుడు పిల్లలు లైఫ్లో సాలిడ్గా సెటిల్ అయ్యే టైం. ఇప్పుడు ఇంకొక నిర్ణయం తీసుకున్నా, నెక్స్ట్ 5 years అందరూ కోఆపరేట్ చేసి తీరాలి. కోఆపరేట్ చేయకపోతే మీ కర్మ, అర్థమవుతుందా? సో లాస్ట్ 2 Sundays చెప్పినప్పుడు సంఘస్థులు అందరికీ ఛానల్ ఎలా దొరికింది తిరిగి, ఇంకోసారి నష్టం జరగకుండా ఉండాలంటే, పిల్లలు ఇప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ఎవరు ఫీల్ అవ్వద్దు. కేవలం సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పండుగ రోజున మాత్రమే నేను నా కుటుంబంతో సంఘ ఆరాధనలో ఎన్ని సంఘాలు అయితే నడుస్తున్నాయో అన్ని సంఘాలకి నా కుటుంబంతో వస్తా నెక్స్ట్ 5 years. ఆ తర్వాత అంటే అప్పుడు చూద్దాం. సో పిచ్చి ప్రార్థనలన్నీ ఆపేయటం. ఇంకా పిచ్చి ప్రార్థనలు అంటే సాక్ష్యం చెప్పని ప్రార్థనలు, ఎవరికి స్వార్థ వినిపించని ప్రార్థన. అది పెడితే ఎందుకు, పెట్టకపోతే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి? ఎవ్రీ సండే ఆరాధన అన్ని ప్రాంతాల్లో ఆల్మోస్ట్ అందిస్తున్నాను కదా. మీకు దగ్గరలో ఉన్న సంఘ ఆరాధనకి అటెండ్ అవ్వండి, వాక్యం వినండి, రొట్టె ద్రాక్షరసం తీసుకోండి, ప్రార్థన చేయించుకోండి, నాతో మాట్లాడినప్పుడు మాట్లాడండి. సాధ్యమైనంత వరకు సంవత్సరానికి ఒకసారి కూడా మీరు ప్రార్థన పెట్టుకోకూడదని నేను కోరుకుంటున్నా. పెట్టుకునేది ఉంటే మాత్రం కనీసం ఒక 20-30 మందిని మీరు పోగేయండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలవండి, మీ బంధువులు పిలవండి, అందరికీ భోజనాలు పెట్టండి, ఖర్చు పెట్టండి, లేదా కనీసం స్వీట్ హాట్ పెట్టండి. ఏమీ పెట్టకుండా మీరు నేను మొహాలు చూసుకొని మీరు బాగున్నారని నేను బాగున్నాను, మీరు నాకు అన్నం పెట్టి నేను మీకు ప్రార్థన చేసి ఇది కరెక్ట్ కాదు. అలాగే సాక్ష్యం, ఖచ్చితంగా సాక్ష్యం చెప్పి తీరాలి, లేకపోతే ఇక ప్రార్థన పెట్టుకోవటం వల్ల ఉపయోగం లేదు ఇంకా కదండి. ఇవన్నీ కనుక మనం పాటిస్తే ఖచ్చితంగా నాకు చాలా టైం దొరుకుతుంది. శనివారం రోజు వాక్యం రికార్డింగ్ ఎడిటింగ్ ఉంటుంది, ఒక పాట ఒక వాక్యం రికార్డింగ్ ఉంటాయి, పొద్దున సాయంత్రం దాకా అయిపోద్ది ఈ రికార్డింగ్కి ఎడిటింగ్కి. ఆదివారం రోజు 3 ఆరాధనలు చూసుకోవాలి ఎవ్రీ సండే. ఇక సాటర్డే సండే ఎంత అలసిపోయినా ఇంకా మండే నాకు ఏం ఒప్పుకుంటుంది. ఒక్కోసారి సాటర్డే సండే అలసట మండేతో పాటు ట్యూస్డే కూడా ఉంటుంది. సో ఇంచుమించు 2 రోజులు పట్టుద్ది కొంచెం రికవర్ అవ్వడానికి, మళ్ళీ నార్మల్ అవ్వడానికి. ఇక బుధ గురు శుక్రు 3 రోజులు ఉంటుంది నాకు. ఆ 3 రోజులు నా కుటుంబంతో గడపాలి. ఆ 3 రోజుల్లో మళ్ళీ ఎవరైనా ప్రేయర్ పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా పెట్టాలి కూడా. కానీ ఒక మీనింగ్ఫుల్ ప్రేయర్ ఉండాలి. ఎన్నేళ్ళు గడిచిపోయినా ఇంకా మీరే ప్రార్థన చేయించుకొని మీరే వాక్యం వింటే ప్రయోజనం ఏంటి? ఊర్లో వాళ్ళకి వినిపించాలి కదా, స్వార్థ ప్రకటించాలి. సో గాడ్ బ్లెస్ యు ఆల్. నాతో పాటు ఏడ్చిన వాళ్ళందరూ ఇప్పుడు నాతో పాటు ఆనందించండి. నేను ఏడుస్తున్నప్పుడు నవ్విన వాళ్ళందరూ ఇప్పుడు ఏడవండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.